హల్లెలూయా. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించెను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచు నుండువు. తలలో ఉంచి చిన్న ప్రార్థన చేసుకొని దేవుని మాటల్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సజీవుడా, శ్రీమంతుడా, సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమును స్తుతిస్తున్నాం. ఏ రీతిగానైనా ఈ పరిశుద్ధ దినమున మేమందరము కూడా చిన్న మందగా కూడుకొని మీ ఘనమైన నామమును పాటలతో, వాద్యములతో, చప్పట్లతో మిమ్మల్ని ఘనపరచడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయమందు మీ పరిశుద్ధ లేఖనాన్ని మేము ధ్యానం చేసుకుంటుండగా నాయనా, దీనుడను బలహీనుడను ఎందుకు పనికిరాని వాడను నన్ను మీ శిలువ చాటున మరుగుపరచి ఈ పూట నా నోట మీ మాటలు ఉంచమని మీరు మాట్లాడమని, ప్రతి బిడ్డకు వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు, దాచుకునే హృదయము, లోబడే జీవితం దయచేయమని, నా నోటి మాటలు మాదరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారముటకు కృప చూపించమని, ఈ వాక్య సందేశమునకు కూడి వచ్చిన ప్రజలకు, ఈ మందిరమునకు అంటుకట్టబడిన కుటుంబములకు విరోధముగా రూపించబడిన ప్రతి ఆయుధమును, ప్రతి విధమైన సాతాను, చీకటి, అంధకార, దురాత్మ, చేతబడి మాంత్రిక శక్తుల ప్రభావమంతటిని యేసుక్రీస్తు అధికారము గల నామమందు లయం చేస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడు, నా ప్రాణప్రియుడు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు ప్రకటిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకున్నాం. చదువుకున్నటువంటి లేఖన భాగాన్ని జాగ్రత్తగా విందాం. దయచేసి ఎవరు చల్ల గాలి ఉందని నిద్రపోకుండా శ్రద్ధతో వాక్యం వినండి. వాక్యమే మనకు తెలివిని పుట్టిస్తుంది, వాక్యమే మనకు జ్ఞానాన్ని ఇస్తుంది, వాక్యమే మన జీవితాలకు వెలుగునిస్తుంది. ఎవరు శ్రద్ధగా వాక్యం వింటారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నీరు లేని చెట్టు ఎండిపోతుంది, వాక్యం వినని వ్యక్తి విశ్వాసములో ఎన్నడూ కూడా కొనసాగలేడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, తుదకు నీ మాంసమును
నీ శరీరమును క్షీణించినప్పుడు అన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. హల్లెలూయా. తుదకు చెప్పండి అందరూ, మళ్ళీ చెప్పాలి. తుదకు అంటే చివరికి, చిట్ట చివరికి, ముగింపులో, ఆఖరులో. హల్లెలూయా. దేనికి ముగింపు, దేనికి చివర, దేనికి ఆఖరు అంటే మనము చాలా విషయాలు ఇక్కడ ఆలోచించాల్సినవి ఉన్నాయండి. చదవబడినటువంటి లేఖనం అయితే మన జీవితం ముగింపు గురించే మాట్లాడుతుంది. హల్లెలూయా. మన జీవిత ముగింపు గురించి మాట్లాడుతుంది. నీ జీవితం ముగించబడే రోజులు వచ్చేటప్పటికి, అంటే నీ మాంసము, నీ శరీరము క్షీణించిపోయి, జబ్బు పడిపోయి, మంచాన పడిపోయి, వృద్ధాప్యం వచ్చి, నీ పనులు కూడా నువ్వు చేసుకోలేనటువంటి రోజులు వచ్చి, ఇతరుల మీద ఆధారపడేటువంటి దినాలు వచ్చి, ఆ రోజులు వచ్చినప్పుడు తుదకు అన్నాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఈ రోజులు వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజులు అనేటివి వస్తాయి. ఆ రోజులు వచ్చినప్పుడు నీవు ఏమి ఆలోచిస్తావంటే, దేని గురించి నీవు మనస్సుకు తెచ్చుకుంటావంటే, ఇక్కడ చెబుతున్నటువంటి మాట, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని. ఏమనుకుంటావంట? చెప్పండి అమ్మా. ఉపదేశమును నేను ఎందుకు ఆ రోజు ఆయన చెప్పిన మాటలు నేను వినకుండా పోయినాను. మా పాప, అమ్మ బాబు తీసుకొని అబ్బాయిలో ప్లాట్ఫామ్లో వచ్చి పెట్టుకోకమ్మా, ఏమనుకోకమ్మా, తీసుకున్నామ్మా. హల్లెలూయా. ఉపదేశమును నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపును ఎట్లు తృణీకరించాను. అప్పుడు ఎందుకు నా హృదయం వాళ్ళు గద్దించి వాక్యం చెబుతుంటే, గద్దించి నాకు హెచ్చరికలు చేస్తుంటే, ఎందుకప్పుడు నేను ఆ గద్దింపులు తృణీకరించినాను? వాళ్ళు నా మేలు కోసం కదా, నా ప్రయోజనం కోసం కదా అని చెప్పి నీవు ఆలోచించుకునే రోజులు కొన్ని దేవుడు నీ జీవితంలో పెడతాడు. అప్పుడు అనుకుంటామంట, నా బోధకుల మాట నేను వినకపోతిని. ఏమనుకుంటామమ్మా? ఎవరు ఏం వినలేదు? నా బోధకులు, దేవుడు నాకు ఇచ్చినటువంటి, నన్ను పోషించడానికి, నన్ను ఒక మంచి మార్గంలో నడిపించడానికి, నన్ను సత్య మార్గంలో నడిపించడానికి నాకు ఇచ్చినటువంటి నా బోధకులు, నా సేవకులు, మా పాస్టర్ గారు, మా పాస్టర్ అమ్మ గారు, మా సంఘ పెద్దలు, మా పెద్దలు, వారి మాటను నేను ఎందుకు వినకపోతిని? నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు. ఎప్పుడు అనుకుంటాడంట ఈ మాట ఒక వ్యక్తి? ఎప్పుడు అనుకుంటాడండి? తుదకు అంటే ఆరోగ్యం ఉన్నప్పుడు కాదు, అన్నీ సవ్యంగా జరుగుతున్నప్పుడు కాదు, తను అనుకున్నట్టుగా బ్రతికే దినాలన్నీ గడిచిపోయిన తర్వాత, మాంసము శరీరము క్షీణించిపోయి మంచాన పడిపోయి, ప్రతిరోజు వైద్యుడు వచ్చి వైద్యం చేస్తే తప్ప ఊపిరి తీసుకోలేని రోజులు వస్తాయి. హల్లెలూయా. ప్రతిరోజు హాస్పిటల్ ముఖం చూడకపోతే బ్రతకలేని రోజులు వస్తాయి. గుప్పెడు పిల్లలు మింగకపోతే ఎప్పుడు ప్రాణం ఆగిపోతుందో తెలియని రోజులు వస్తాయి. అప్పుడు అనుకుంటావు, అప్పుడు ఆలోచిస్తాడంట ఒక మనిషి అన్నటువంటి వాడు, నేనెందుకు నా యవ్వనములో, నా నటిప్రాయములో నేను మందిరానికి వెళ్ళేటప్పుడు చాలాసార్లు ఉపదేశం విన్నాను, ఎన్నోసార్లు నన్ను గద్దించినారు, నాకు హెచ్చరిక చేసినారు, అది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు, నువ్వు ఈ విధంగా చేయటం తప్పు అని నన్ను ఖండించినారు, హెచ్చరించినారు, బుద్ధి చెప్పే ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఎందుకు నేను వినకుండా పోయినాను? ఎందుకు నా హృదయము లోబడకుండా పోయింది? ఎందుకు నేను వారి మాటలను తృణీకరించినాను అని
నీవు అనుకునేటువంటి రోజులు వస్తాయి. ఏమన్నా ప్రయోజనమా అండి? ఏమన్నా ప్రయోజనమా? ఆ ముసలు అయిపోయిన తర్వాత ఎన్ని ఆలోచన చేస్తే ఏమొస్తాయి? చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు ఉంటుంది. హల్లెలూయా. అన్నీ అయిపోయిన తర్వాత, జీవితం ముగింపుకు వచ్చిన తర్వాత, అప్పుడు నీవు అయ్యో నేను ఆ రోజు మాట వినింటే ఈరోజు నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు, ఈరోజు నా బిడ్డలకి ఈ పరిస్థితి ఉండేది కాదు, ఈరోజు ఈ సమస్యల్లో ఉండేవాళ్ళం కాదు, ఈరోజు ఈ ఇబ్బందులు మాకు ఉండేటివి కాదు, అప్పుడే వినింటే అని అనుకునే రోజులు రాకముందే ఇప్పుడే వినమని దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాటలు వినటం అది ఎంతో ఆశీర్వాదకరము అని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నానండి. కాబట్టి తుదకు జీవిత ముగింపు ప్రతి మనిషికి ఉంటుంది. అట్లాగే దేవుడు కొన్నింటికి ముగింపునిచ్చిన్నాడు, కొన్నింటికి ముగింపు పెట్టినాడు. ఈ పగలు అన్నటువంటిది ఎప్పుడు ముగుస్తుంది మనకు? చెప్పండి అమ్మా, పగలు ఎప్పుడు ముగుస్తుంది? హల్లెలూయా. వారం ఎప్పుడు ముగుస్తుంది మనకు? శనివారంతో ముగుస్తుంది. ఆదివారంతో కాదమ్మా, ఆదివారంతో ఆరంభం అవుతుంది, శనివారంతో ముగుస్తుంది. హల్లెలూయా. మీరు పిల్లల్ని పిలిచి అరే వారానికి ఎన్ని రోజులు అవి చెప్పు అంటే వాళ్ళు ఏం చెప్తారు? ఆదివారం 1, సోమవారం 2 అని చెప్తారు. హల్లెలూయా. ఆదివారంతో ఆరంభమై శనివారంతో ముగుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోజుకు ఒక ముగింపు ఉంది, వారానికి ఒక ముగింపు ఉంది, నెలకు ఒక ముగింపు ఉంది, సంవత్సరానికి ఒక ముగింపు ఉంది. వీటన్నిటినీ నియమించినటువంటి వాడు దేవుడే. ప్రతి మనిషికి ఒక ముగింపు అన్నది ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీవు నీ ముగింపులో వీటి గురించి ఆలోచిస్తే పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ముసలోళ్ళం అయిపోయి మంచాన పడినప్పుడు అయ్యో ఆ రోజు పాస్టర్ గారు చెప్పిన మాట వినింటే నా బ్రతుకు బాగా ఉండేది, వాక్యం వినండి, నిద్రపోవద్దండి అని మొత్తుకుంటే కూడా మనము వినకుండా నిద్రపోయినాం. ఈరోజు బైబిల్ మన చేతిలో లేకుండా కరకపోయినారు. ఈరోజు వాక్యం చెప్పడానికి మనకు సేవకులు ఎవరు లేరు, తీసుకుపోయి అందరినీ జైల్లో వేసేస్తున్నారు. ఇప్పుడు మనకు ఏం వాక్యం తెలుసు? హల్లెలూయా. అలాంటి రోజులు వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రార్థనలు ఎక్కువ సమయం గడపండి, దేవునితో అనుదినము ఉదయము సాయంత్రము ఆయనను ఆరాధించండి, మీ ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకోమని చెప్తే ఇప్పుడు సమయం ఉంది కానీ చేయటం లేదు. రాబోయే రోజుల్లో ఆ కుటుంబంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు అని తెలిస్తే తీసుకుపోయి జైల్లో వేసే రోజులు వస్తాయి. హల్లెలూయా. అప్పుడు ప్రార్థన చేసుకోవడానికి నువ్వు బాత్రూంలో చేసుకున్న దొరికిపోతావు, బెడ్రూమ్లో చేసుకున్న దొరికిపోతావు, వంట రూమ్లో చేసుకున్న దొరికిపోతావు. అడవికి పోయి ప్రార్థన చేసుకోవాలన్నా ఫలానా వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు అని తెలిస్తే తీసుకుపోయి జైల్లో వేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భారతదేశంలో ఉన్న ఒక కుటుంబం రష్యాలో ఉండేది. రష్యా కమ్యూనిస్టు దేశం అన్నమాట. క్రైస్తవ్యాన్ని ప్రోత్సహించారు. ఒక కుటుంబము రహస్యంగా ఒకరోజు 1 గంట సేపు ప్రార్థన చేసుకున్నారని ఆ విషయం బయటికి పొక్కి ప్రభుత్వానికి తెలిస్తే ఆ కుటుంబాన్ని కాల్చిపడేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం చేసుకున్నారు వాళ్ళు? ప్రార్థన చేసుకున్నందుకు కాల్చిపడేసినారంట. అక్కడ చేసుకోకూడదన్న చట్టం ఉందంట, మనకు తెలియదు. నేను కూడా ఎవరు చెప్తే వినింది. కాబట్టి అలాంటి రోజులు వచ్చినప్పుడు నువ్వు ఏం చేయలేవు. కాబట్టి దేవుడు నీకు సమయం ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే, వయసు ఉన్నప్పుడే నీవు చేయగలిగినవన్నీ చేయాలి. దాని అర్థం వయసు ఉన్నప్పుడే ఇష్టానుసారంగా తిరగమని కాదు, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఇష్టానుసారంగా తిరగమని కాదు. అవి ఉన్నప్పుడు నీవు దేవుని కొరకు ఏం చేయగలుగుతావో అవి చేయమని, దేవునితో నీవు ఎలా సహవాసం చేయటానికి అవకాశం ఉందో వాటిని చేసి ఆశీర్వదించబడమని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా,
కాబట్టి తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు నీవు పశ్చాత్తాపడితే కోల్పోయినటువంటి జీవితం తిరిగి రాదు. మనందరికీ తెలుసు, పోయిన కాలము తిరిగి రాదు. పోయినటువంటి వయస్సు, గతించిపోయిన వయస్సు మరలా రాదు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. దేవునికి మహిమ కలుగునగా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, సంవత్సరం ముగింపులో నీవు పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సర కాలము నేను దేవుడి కోసం ఏం చేస్తున్నాను, నేను ఎలా బ్రతికినాను, నేను ఎలా జీవించున్నాను. అలాగే ప్రతి నెల ముగింపులో నీవు జ్ఞాపకం చేసుకోవాలా, ఈ నెల రోజులు నేను ఎలాంటి ప్రార్థన జీవితం కలిగి ఉన్నాను, ఎంతవరకు నేను దేవుని పని చేస్తున్నాను, ఎంతవరకు నేను మంచిగా, నీతిగా, యథార్థంగా బ్రతకగలిగినాను. ప్రతి వారము ముగింపులో నీవు ఈ రీతిగా పరిశీలన చేసుకోవాలి. ఆ మాటకు వస్తే, ప్రతిరోజు ముగించబడేటప్పుడు నిన్ను నీవు ఈ విధంగా పరీక్షించుకోగలిగితే నీలో చాలా విధమైనటువంటి మార్పులు కనపడతాయి. హల్లెలూయా. ప్రతిరోజు ముగింపు అంటే ఎప్పుడు? పడుకునేటప్పుడు ఏం చేస్తాం? ప్రభువా, పగలంతా కాపాడినావు, ఈ రాత్రి కూడా కాపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏం చేస్తాం? ఆయన వాగ్దానం ఇచ్చినాడు కాబట్టి కాపాడుతాడు, అంతే. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పినాడు కాబట్టి మనం ప్రార్థన చేస్తే, సరే ఏం చేయాలో, ఈరోజు కాపాడమే కదా నా పని అని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రతిరోజు ముగింపులో నువ్వు అడగాల్సింది, ప్రభువా, పగలు కాపాడినావు, రాత్రి కాపాడు, రాత్రి కాపాడినావు, పగలు కాపాడు, వారం అంతా కాపాడినావు, నెలంతా కాపాడినావు, వచ్చే నెలంతా కాపాడు, వచ్చే వారం అంతా కాపాడు, గత సంవత్సరం అంతా కాపాడినావు, ఈ సంవత్సరం కూడా కాపాడు. ఇది కాదు, ఇది మాత్రమే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏం పరిశీలన చేసుకోవాలో? దేవుని ఎదుట మోకరించినప్పుడు, దేవా, ఈరోజు ఇదిగో ఈ విధంగా నీ పని చేయడానికి నువ్వు నాకు అవకాశం ఇచ్చినావు, నీకు స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, ఈరోజు నేను నా పనులన్నీ చేసుకున్నా, నీ పని ఏం చేయలేకపోయినా, నన్ను క్షమించు. ఉచితమైతే రేపటి దినం నేనేం చేస్తా, నీ పని చేసేదానికి నాకు అవకాశం. ప్రభువా, ఈ వారం అంతా నా పనులు చేసుకోవడానికి సరిపోయింది, నాకు నీ పని ఏం చేయలేకపోయినా, వచ్చే వారం నేను సమయాన్ని వృధా చేయకూడదు, నా పనులు చేసుకుంటూనే నీ పని కూడా చేయడానికి నాకు సహాయం చేయి. ఈ విధంగా ఏ రోజుకు ఆ రోజు, ఏ వారానికి ఆ వారం, ఏ నెలకు ఆ నెల ఒకసారి ప్రభు సన్నిధిలో మోకరించి ఏం చేసినాం ఈ రోజంతా, ఈ వారం అంతా, ఈ నెల అంతా అన్నది మనం పరిశీలన చేసుకుంటే, ఆ ముగింపులో నీ మనస్సు, నీ హృదయము ఎక్కడైనా నేను దేవుని కోసము శ్రమించినాను, కష్టపడినాను, పనిచేసినాను అని నీకు తృప్తి అనిపించింది అనుకోండి, తృప్తిగా నిద్రపోండి. హల్లెలూయా. తృప్తి అనిపిస్తే ఏం చేయాలా? తృప్తిగా నిద్రపోండి. హల్లెలూయా. తృప్తి అనిపించలేదు అనుకోండి, ఆ రాత్రి అంతా మీరేం చేయాలా? హల్లెలూయా. ప్రార్థన చేయాలి, అడగాల దేవుణ్ణి, అయ్యా నన్ను వాడుకో, నాకు కూడా నీ పని ఇవ్వు, నాకు కూడా నీ పని ఇవ్వు. దేవుడు అందరికీ పని ఇస్తాడు, దేవుడు అందరికీ పని ఇస్తాడు. ఈ పరలోక రాజ్య వ్యాప్తి కొరకు దేవుడు ప్రతి విశ్వాసికి పని ఇస్తాడు. ఆయన వెతికి వెతికి పనులు ఇస్తాడు. మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తే, ఆయన పొలంలో పని ఉందంట, ఉదయాన్నే పోయి కొంతమందిని పనికి పిలుచున్నాడు, వాళ్ళు పని చేస్తుంటారు. మళ్ళీ పోయి కొంతమందిని పనికి పిలుచున్నాడు, ఖాళీగా ఎందుకుంటారు, నా దగ్గర పని ఉంది రండి. మళ్ళీ మధ్యాహ్నం పోయినాడు, సాయంకాలం పోయినాడు, చివరి గంటకి ఇంకా పని ముగించబడే రోజు సమయంలో కూడా, ఈ గంట సమయమైనా వచ్చి పని చేయండి, ఎందుకు ఖాళీగా ఉంటారు. హల్లెలూయా. దేవుని సేవలో, దేవుని మందిరంలో, దేవుని కొరకు చేయగలిగిన ప్రతి ఒక్కరికి ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది. నాకు అక్కడ ఏం పని లేదు అని ఎవరు అనుకోకూడదు. హల్లెలూయా. ఒకవేళ నీకు మందిరంలో పని ఇవ్వకపోవచ్చు దేవుడు, నువ్వు పని చేసే చోట నీకు పని ఇస్తావు. నోరు తెరిచి 4 మాటలు నలుగురికి చెప్పు. నేను మందిరానికి పోయినా ఇదో ఈ మాటలు చెప్పినాడు, నేను మందిరానికి పోయినా
ఇదిగో ఫలానా వాళ్ళ జీవితంలో దేవుడు చేసిన సాక్ష్యం, దేవుడు చేసిన కార్యం, ఇలాంటి అద్భుత కార్యం దేవుడు వాళ్ళ జీవితంలో చేస్తున్నాడంట. ఇదిగో మీకు అలాంటి సమస్య ఉంది కదా, మీరెందుకు మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకోవాలి? హల్లెలూయా. కాబట్టి ఏ రోజు ముగింపులో నువ్వు ప్రతిరోజు దీన్ని ఆలోచించాలా. ప్రతి వారము ముగింపులో, ప్రతి నెల ముగింపులో, ప్రతి సంవత్సరం ముగింపులో దీన్ని నువ్వు ఆలోచిస్తే నిన్ను దేవుడు ఎట్లా వాడుకుంటాడంటే ప్రతిరోజు పని చేసేటువంటి ఆయన పనివారుగా వాడబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. గవర్నమెంట్ జీతం ఇస్తుందండి, ఊరికిన జీతం ఇస్తుందా? వాళ్ళ చేత ఎంత పని చేయించాలనో అంత పని చేయించి జీతం ఇస్తారు. మిమ్మల్ని పనికి పిలుస్తారు, పొలం పని, ఊరికినే డబ్బులు ఇస్తారా? మీ చేత ఏమేమి పనులు చేయించాలనో అవన్నీ చేయించి మీకు జీతం ఇస్తారు. దేవుడు కూడా మనకు ఊరికనే జీతం ఇవ్వాలంటే, బహుమానం ఇవ్వాలంటే, ఆశీర్వాదం ఇవ్వాలంటే ఇవ్వడు అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి తుదకు నీ మాంసము, నీ శరీరము క్షీణించినప్పుడు నీవు ఈ విధంగా ఆలోచించటం కంటే దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చినప్పుడే, నడవడానికి పరిగెత్తడానికి కాళ్ళు బాగా పనిచేస్తున్నప్పుడే, దేహములో ఆరోగ్యం ఉన్నప్పుడే, ఎముకలలో సత్తువ ఉన్నప్పుడే దేవుని కొరకు నీవు ఏం చేయగలవు, ఏం చేస్తున్నావో అన్నటువంటివి ఏ రోజుకి ఆ రోజు పరీక్షించుకోవాలని నేను ప్రేమతో హెచ్చరిక చేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం పౌలు తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఈ విధంగా తెలియజేస్తుందండి. తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రంగా వ్యాపించి మహిమపరచబడు నిమిత్తము మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడు నిమిత్తము మా కొరకు ప్రార్థించుడి. విశ్వాసము అందరికీ లేదు. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇక రాయబడిన మాట అంటే, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడాలి. ఇది పౌలు యొక్క ఆకాంక్ష. అందరూ నా వైపు చూడండి. ఎవరు నిద్రపోకూడదు. నా వైపు చూస్తే మీకు నిద్ర రాకుండా ఉంటారు. తలలో కిందికి దించుకున్నారు అనుకోండి, అంతే, పోతారు, చిన్నగా నిద్రలోకి జారుకుంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక రాయబడిన మాట, తుదకు సహోదరులారా, మీలో జరుగుచున్న ప్రకారము ప్రభు వాక్యము శీఘ్రముగా వ్యాపించాలి, ప్రభువు వాక్యము మహిమపరచబడాలి అని పౌలు భక్తుడు ఆకాంక్షిస్తున్నాడు, కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? ఏం కోరుకుంటున్నాడమ్మ? ప్రభువు వాక్యము మీలో ఏ విధంగా వ్యాపిస్తుందో. ఎంతమందిలో ప్రభువు వాక్యం ఉందండి? ఎంతమందిలో దేవుడి వాక్యం నిలిచి ఉంది? హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుందంటే, మీ హృదయములో వాక్యము సమృద్ధిగా ఉండాలని చెప్తుంది. మీ హృదయములో వాక్యం ఎంత ఉండాలమ్మా? సమృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా నివసింపనీయండి అని చెప్తుంది. మన హృదయములో అనేకమైన వాటికి చోటిస్తాం, అనేకమైన వాటికి చోటిస్తాం. దేవుని వాక్యానికి చోటు ఇవ్వటం లేదన్నమాట. ఇక్కడ అదే అంటున్నాడు, మీలో జరుగుచున్న ప్రకారం. తెస్సలోనిక సంఘం ఎంత ఆశీర్వదించబడిన సంఘం అంటే, ఆ సంఘములో వాక్యము శీఘ్రముగా వ్యాపిస్తుందంట. వ్యాపించడం అంటే అర్థం ఏంటి? ఒకరి నుండి ఇంకొకరికి చేరుతుంది, ఒకరి నుండి ఇంకొకరికి చేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికైనా ఒకరికి వాక్యం చెప్తే ఆమె గమ్ముకునడం లేదు. ఆమె మరుసటి రోజుకి నలుగురికి చెప్తుంది, ఆ నలుగురికి కొంతమందికి చెబుతుంటే ఈ విధంగా వాక్యము శీఘ్రంగా వ్యాపిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. తుదకు ఇందాక చెప్పుకున్నది ఇదే. ఈరోజు ముగింపులో నీవు ఎక్కడైనా కొంతమందికైనా ఒక్కరికైనా దేవుని గురించిన మాటలు చెప్పావా అన్నటువంటి ప్రశ్న
ఈ లేఖనం మనల్ని అడుగుతుందండి. మీలో జరుగుచున్న ప్రకారము ప్రభువు వాక్యము శీఘ్రముగా వ్యాపించి మహిమపరచబడాలి అని పౌలు భక్తుడు కోరుకున్నారు. దేవుని సంఘము యొక్క పని ఇదేనండి. దేవుని సంఘం చేయాల్సిన పని ఏంటంటే దేవుని వాక్యమును ప్రకటించటమే. చెప్పండి, ఏం పని ఇచ్చినాడమ్మా దేవుడు మనకు? కూరగాయలు జరిగే పని ఇచ్చినాడా? వంట చేసే పని ఇచ్చినాడా? అది వారంలో ఒక పూట సంఘంగా కూడుకున్నప్పుడు చేయాల్సిన పని అంతే. హల్లెలూయా. అర్థమవుతుందండి? ప్రతి దినము మనము చేయమని దేవుడు మనకి ఇచ్చిన పని ఏంటంటే వాక్యమును వ్యాపింపచేయాలి, వాక్యమును మహిమపరచాలి. దేవుని మాటలను ఎవరితో ఒకరితో చెప్పుకోవాలి, పంచుకోవాలి. హల్లెలూయా. అన్న మాకేం తెలియదు కదా, మాకు బైబిల్ చదివి చెప్పడానికి రాదు కదా, అందుకే దేవుడు మీకు బోధకులను ఇచ్చింది, ఉపదేశకులను ఇచ్చింది. మీరు వింటున్నటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత అట్లా పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు ఈరోజు దేవుడు వాక్యం ద్వారా ఏమేం మాట్లాడినాడు అన్నటువంటి విషయాలన్నీ మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకుంటే ఆ వాక్యము మీ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వినేటప్పుడే ఆవులిస్తుంటారు, వినేటప్పుడే నిద్రపోతుంటారు. ఇంకా ఎక్కడ మీరు మళ్ళీ గుర్తు చేసుకునేదానికి మీకు అవకాశం ఉంటుంది చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారమంతా నిద్రపోయే పండునే ఉంటారు, మందిరంలో కూడా నిద్రపోయే పండునే ఉంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్యము తుదకు మన ద్వారా విస్తరించబడాలి. తుదకు మన జీవితం ముగింపులో మనం చూసినప్పుడు నేను చాలామందికి వాక్యాన్ని ప్రకటించగలిగినాను, చాలా ప్రాంతాలకు నేను వెళ్ళగలిగినాను, పల్లెలు తిరిగినాను, పట్టణాలు తిరిగినాను, వెళ్ళినాను, చేసినాను అన్నటువంటి ఒక సంతృప్తిని జీవిత ముగింపులో నీకు కలగాలి. ఆ మాటకు వస్తే జీవిత ముగింపు తర్వాత సంగతి కనీసం ఏ నెలకు ఆ నెల, ఏ వారానికి ఆ వారంలోనైనా నీవు తృప్తి చెందాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యెషయాకారం అన్నారు మొన్న బుధవారం రోజు ప్రయత్నపోతే అన్న ఏమి రాను అంత పలచబడిపోతున్నారు ప్రార్థనకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. బుధవారం ఖర్చుకుంటపల్లి కంటే ఆటో నిండా పోయేవాళ్ళు. ఎంతమంది పోయేవాళ్ళమండి? ఆటో నిండా పోయేవాళ్ళు. ఒక 2-3 వారాలు జరిగిపోయిన తర్వాత కొంతమందికి రావు, మళ్ళీ 2-3 వారాల తర్వాత కొంతమందికి రావు, మళ్ళీ ఒక నెల 2 నెలల తర్వాత మళ్ళీ కొంతమందికి రావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆరోగ్యాలు సహకరించకపోయినా కొంతమందికి మాత్రమే ఎట్లా పోరాడి ప్రతి బుధవారం పోవడానికి ప్రయత్నం చేస్తాను. నాకు అర్థం కాని ఏంటంటే నీకు ఇంటి దగ్గర అంత బిజీ పనులు ఏముంటాయి నాకు తెలియదు. హల్లెలూయా. అంత బిజీ పనులు ఏముంటాయి నాకు తెలియదు. వారంలో ఒక పూట, ఒక గంటన్నర సేపు దేవుని కోసం వెచ్చించలేనంత బిజీ అంత ఏముంటారో నాకు తెలియదు. నాకు తెలిసి దావీదు రాజు అంతటి వాడు కూడా ప్రతిరోజు 7 మార్లు దేవుని స్తుతించేవాడంట. హల్లెలూయా. రాజు అంటే ఆయనకు ఎన్ని పనులు, ఎన్ని బాధ్యతలు, ఎంత భారము, ఎన్ని ఆలోచనలు. అర్థమవుతుందా అండి? అంత బిజీగా ఉండేటువంటి ఆయన కూడా ప్రతిరోజు 7 మార్లు నేను నిన్ను స్తుతిస్తానని మన దేవునిగా చెప్తున్నాడు ధైర్యంగా. అబద్ధాలు ఆడటం లేదు, ఆయన మోసపు మాటలు చెప్పడం లేదు. దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను అన్నాడు. మరి దావీదు రాజు కంటే అంత బిజీగా ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది కనపడుతున్నారు నాకు. హల్లెలూయా. ఏం బిజీలు ఉండవు, అన్నీ మీరు కల్పించుకునే బిజీలే. పనికి మాలినటువంటి పనులన్నీ పెట్టుకొని, వ్యర్థమైనటువంటి పనులన్నీ పెట్టుకొని. అర్థమవుతుందా అండి? ఏం పోగొట్టుకుంటున్నారంటే దేవుని వాక్యము మీ ద్వారా వ్యాపింపచేయబడేటువంటి అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మీరు అడగచ్చు, అన్న మేము వచ్చిన వరకు గమ్ము కూర్చుండేది కదా. హల్లెలూయా. మేము వచ్చిన గమ్ముగా కూర్చుండేదే కదా. నువ్వు పాట పాడుతావు, వాళ్ళు ప్రార్థన చేస్తారు, నువ్వు వాక్యం చెప్తావు, వీళ్ళు పని చేస్తారు. మేము వచ్చిన గమ్ము కూర్చుండేదే కదా. గమ్మునే కూర్చో, నష్టం ఏమొస్తుంది? హల్లెలూయా. బైబిల్లో ఒక పద్ధతి మీకు తెలుసా అండి? యుద్ధమునకు పోయిన వాని భాగం ఎంతో సామాను దగ్గర కావలి ఉన్నవానికి అదే భాగం ఇవ్వాలంట. హల్లెలూయా.
యుద్ధానికి పోయినాం, గెలిచినాం, సొమ్ము దొరికింది, వెండి బంగారు అన్నీ దోచుకొని వచ్చేసినాము. వచ్చిన తర్వాత యుద్ధానికి పోయిన వాళ్ళకు మాత్రమే భాగాలు పంచరు. వీళ్ళ సామాన్లు ఉంటాయి కదా, అక్కడ కావలి వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళకు కూడా సమానంగా పంచాలంట. హల్లెలూయా. కాబట్టి ఎక్కడికన్నా పోయిన దగ్గర పోయినా కానీ అన్న మాకేం పాట పాడే అవకాశం ఇయ్యడు, ప్రార్థన చేసే అవకాశం ఇయ్యడు, ప్రసంగం చేసే అవకాశం ఇయ్యడు, పోయినా ఏం ప్రయోజనం, ఊరికి పోయి కూర్చొని వినాలా అని అనుకోవద్దు. మీరు ప్రసంగం చేసిన వాడికి దేవుడు ఏ ఆశీర్వాదం ఇస్తాడో, నువ్వు గమ్ముగా వచ్చి కూర్చుంటే కూడా నీకు అదే ఆశీర్వాదం వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలిసి వచ్చే బుధవారం ఆటో నిండుతుంది మళ్ళీ, ఎందుకంటే నేను చెప్పినాను కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కదా. హల్లెలూయా. వచ్చే బుధవారం ఏమవుతుంది, మళ్ళీ ఆటో నిండుతుంది. ఆ 2-3 వారాల తర్వాత మళ్ళీ శుష్కించిపోతారు, చిన్నగా బలహీనమైపోతారు. దేవునికి మహిమ కలుగుతుంది కదా. హల్లెలూయా. కాబట్టి దేవుని పని చేసేటువంటి పద్ధతులు, చేసేటువంటి విధానాలు మనకు తెలియాలి. పాట పాడే అవకాశం వస్తేనే కాదు, ప్రార్థన చేసే అవకాశం ఇస్తేనే కాదు, వాక్యం బోధించే అవకాశం ఇస్తేనే కాదు, ప్రాధాన్యతలు ఇస్తేనే కాదు, గమ్ముగా మన ఊరికి గుంపులో పోయి ఆ నిలబడుకున్న, కూర్చున్న, విన్నా కానీ మనకేమొస్తుంది? దేవుని ఆశీర్వాదం అనేది వస్తుంది. సులభంగా ఏ విధంగా మనం ఆశీర్వదించబడాలో పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు చెప్పినాడు. ఆ పద్ధతులు పాటిస్తే మనం ఆశీర్వదించబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి తుదకు నీ వలన దేవుని వాక్యము వ్యాప్తి చెందుతుందా లేదా ఒకసారి పరిశీలించు. నువ్వు ఏం చేస్తావో నేరుగా ప్రకటించు. గో ఆర్ సెండ్ అన్నటువంటి ఒక మాట మనము రోమీలకు రాసిన పత్రిక బహుశా 8వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. నీవు వెళ్ళు లేదా వెళ్ళేవారిని పంపించు. నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళలేకపోతే ఏం చేయాలంట? వెళ్ళగలిగినటువంటి వాళ్ళని ప్రోత్సహించు. వెళ్ళండి, మీరు వెళ్ళండి, చేయండి, దేవుని పని చేయండి, మేము ప్రార్థన చేస్తూ ఉంటాం, సంతోషం అన్నటువంటి మాటను మనం చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదువుతామండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలండి. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. వాక్యం ఏం చెప్తుందంటే, మీరు బలహీనులు కాక బలవంతులై ఉండండి అన్నారు. ఎట్లుండకూడదంట? మీరు బలహీనులుగా అనుకోకూడదు. నా చేతి ఏమవుతుంది, నేనేం చేయగలుగుతాను, ఇది నా వల్ల అయ్యే పనేనా, ఇది నేను చేయగలిగిందా, నాకంత జ్ఞానం ఎక్కడుంది, నాకంత టాలెంట్ ఎక్కడుంది అని నువ్వు అనుకోవద్దు. నువ్వు బలహీనుడిగా అనుకోవద్దు. నువ్వేం చెప్పుకోవాలంటే, నేను యేసుక్రీస్తునందు బలవంతుడను. హల్లెలూయా. ఎందుకు? నా దేవుడు బలవంతుడు కాబట్టి నేను కూడా ఆయన యందు బలవంతురాలిని. నేను నాదేముంది, నాకేముంది, దరిద్రులము, పేదలము, తినడానికి లేని వాళ్ళము అట్లా ఎప్పుడు అనుకోవద్దు. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనందరం ఎవరుము? ధనవంతులము. హల్లెలూయా. యేసుక్రీస్తులో మనము బలవంతులము, యేసుక్రీస్తులో మనము ధనవంతులము, యేసుక్రీస్తులో మనము నీతిమంతులము, యేసుక్రీస్తునందు మనము పరిశుద్ధులము అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అయితే ఇది ఎలా జరుగుతుంది అంటే, నువ్వు యేసుక్రీస్తులో ఉంటే జరుగుతుంది. తుదకు అంటే ఆ ముగింపు వచ్చేటప్పటికి. హల్లెలూయా. గత వారము రేణిగుంటకు పోయినప్పుడు తిరుపతిలో ఒక ఇల్లు విజిట్ చేయడానికి పోయినాను. ఇక్కడ ఉన్నప్పుడే వారి కోసం ప్రార్థన చేస్తుంటే, ఆ ఇంట్లో 2 వృద్ధాప్యంలో ఉంటారు. ప్రార్థన చేస్తుంటే వాళ్ళ ఇల్లు విజిట్ చేయమని ఒక ప్రేరేపణ వస్తే నేను వెళ్ళి వాళ్ళ ఇల్లు విజిట్ చేసినాను.
అక్కడ ఏ వాక్యం చెప్పాలో ఏం అర్థం కాలేదు నాకు. రాత్రి అంతా కూర్చొని ప్రార్థన చేసుకుంటుంటా, బైబిల్ తిరిగేస్తుంటా, ఏం చెప్పాలో ప్రభు రేపు ఆ గృహంలో ఏం మనసుకు రాలా. మళ్ళీ పొద్దున్న వర్షం అయిన తర్వాత మళ్ళీ బైబిల్ తీసుకొని తిరిగేస్తున్నా, దేవుడు ఏమైనా చూపిస్తాడేమో అని. ఏం మనసుకు రాలా. ఇక నాకు అర్థమైంది ఏంటంటే ఇది ఇట్లా కాదు, ఇక పూర్తిగా దేవా నువ్వే నన్ను వాడుకో, ఏమన్నా మాట్లాడు నువ్వే అని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ కూర్చున్నాం. అమ్మ పాటలు పాడండి, 2 పాటలు పాడించి పాటలు పాడుతూ ఉంటే దేవుడు నాకు ఒక వాక్యం గుర్తు చేస్తున్నాడు. హల్లెలూయా. ఆ వాక్యం గురించి ఒక 45 నిమిషాలు చిన్న ప్రసంగం చేసిన. ప్రసంగం చేసి అంతా అయిపోయిన తర్వాత ఆమె ఏమనిందో తెలుసా? నాయనా నీకు ఒక మాట చెప్పమంటావా అనేది. చెప్పండి అమ్మ అంటే, ఈ సంవత్సరం జనవరి 1 రోజు, ఆ డిసెంబర్ 31 నైటు దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇదే అనేది. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము ఇది. నేనేమనుకుంటున్నానంటే, అయ్యో నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదే, ఆ ఇంటికి పోవాలన్న ప్రేరేపణ అయితే ఉంది. ఆలోచిస్తాడా ఏం అంశం చెప్పాలి, ఏ వాక్యం చెప్పాలి, ఏం చెప్పాలి, ప్రార్థన చేస్తాడా, ఆలోచిస్తాడా, మనసుకే రాలే. బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉంటే ఆ ఇంట్లోకి పోయిన తర్వాత దేవుడు నాకు చూపించిన వాగ్దానం ఏంటంటే ఈ సంవత్సరం ఆమెకి ఇచ్చినటువంటి వాగ్దానం. ఆమెకు పట్టరాని సంతోషమైంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ వాగ్దానం నాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు. ఈరోజు నువ్వు దీని గురించి వివరించిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. నాయన దేవుడు చక్కగా మాట్లాడాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని చేతిలో మనం ఉంటే బలహీనులం కాదు. నేను అనుకున్నా ఏం చెప్పాలని అర్థం కావడం లేదు, నేనేమన్నా సరిగా ప్రార్థన చేయలేదా ఏం వాక్యం బోధించాలని, ఎందుకో నాకు బలహీనంగా అనిపిస్తుంది, వెళ్ళటానికి ఇబ్బందిగా ఉంది అని అనుకున్నా. కానీ యేసు క్రీస్తు నందు కృపను బట్టి మనం ఎవరమంటండి? బలవంతులము. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి తుదకు సొంత శక్తిని చూసుకోవద్దు. మనం ఎప్పుడు సొంత జ్ఞానాన్ని చూసుకోకూడదు, సొంత బలాన్ని చూసుకోకూడదు. నేను ఇంత పెద్ద ప్రసంగికుడిని కదా, ఇంత పెద్ద ప్రార్థనాపరుడిని కదా, ఇన్ని గంటలు బైబిల్ చదివినోడిని కదా, ఇన్ని గంటల సేపు నేను ప్రార్థన చేసేవాడిని కదా అని వాటి గురించి ఎప్పుడు నువ్వు బేరీ చేసుకోవాకు. అవన్నీ చెయ్యి. అయితే నువ్వు దేనిని బట్టి బలవంతుడివి కావాలి? నా ప్రభువు నాకు బలమిచ్చేవాడు. హల్లెలూయా. నా ప్రభువు నన్ను బలవంతునిగా చేసేవాడు తుదకు. కాబట్టి నువ్వు ఏ రోజుకు ఆ రోజు బలంగా తయారు కావాలి దేవుని కోసం. ఎట్లా తయారు కావాలండి? బలంగా తయారు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇంగ్లీష్లో ఒక ప్రోవర్బ్ ఉంది, ప్రేయర్లెస్ మ్యాన్ ఈజ్ పవర్లెస్ మ్యాన్. అర్థం ఏంటి? ప్రార్థన జీవితము లేని వ్యక్తి బలము లేని వ్యక్తి. చెప్పండి. నువ్వు బలంగా తయారు కావాలంటే నీకేం కావాలా? ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన. బైబిల్ అందుకే మనకు చెబుతుంది, ఎడతెగక ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎడతెగక అంటే నువ్వు ఎప్పుడు ప్రార్థనలోనే ఉండాలి. నువ్వు వాక్యం వింటేటప్పుడు, ఇప్పుడు వింటున్నావు కదా, వినేటప్పుడు కూడా నువ్వు ప్రార్థనలోనే ఉండాలి. హల్లెలూయా. నేను బోధిస్తూ కూడా ప్రార్థన చేసుకుంటానే ఉండాలి. ప్రభువా నేను తర్వాత ఏం చెప్పాలి, నన్ను వాడుకో. ఎడతెగక ప్రార్థన చేయమని వాక్యం చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు పౌలు ఏం చెప్తున్నాడంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గల వారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తుదకు మీరందరూ ఎలా తయారవ్వాలో చెప్తున్నాడు. ఏక మనస్కులై. చెప్పండి. ఏక మనస్కులంటే
అందరికీ ఒకే మనస్సు ఉండాలి. అందరికీ ఏముండాలా? ఒకే మనస్సు అంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనలోకి రావాలి. హల్లెలూయా. ఏంటి ఒకటే మనస్సు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నది. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. హల్లెలూయా. ఏ మనసు అండి? యేసుక్రీస్తున్న మనసు ఏంటి? క్రీస్తు శరీరమందు శ్రమపడెను. చెప్పండి అమ్మా, ఎక్కడ శ్రమ పడినాడు? మనకేముండాలంటున్నాడు? మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనండి. చెప్పండి, మన ఆయుధం ఏంటంట? శ్రమపడే మనస్సు, కష్టపడే మనస్సు. ఎవరి కోసం కష్టపడాలి? ఎవరి కోసం శ్రమపడాలి? కుటుంబం కోసం కష్టపడే సమయం కుటుంబం కోసం కష్టపడాలి. హల్లెలూయా. దేవుడి కోసం కష్టపడాల్సిన సమయంలో దేవుని కోసం కూడా కష్టపడాలి. మామూలుగా నా వంటి బలహీనమైన వాళ్ళు ఏం ఆలోచిస్తామంటే, పగలంతా కుటుంబం కోసం కష్టపడతాం, సాయంకాలం అయ్యేసరికి అలసిపోతాం. ఎవరన్నా ప్రార్థనకు పిలిస్తే ఈరోజు రాలేనులే, రేపు వస్తాంలే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? పగలంతా ఏమైపోతాం మనము? మన పనుల కోసం ప్రయాసపడి అలసిపోతాం. సాయంకాలం అయితే దేవుని పని చేయాల్సి వస్తుంది. అప్పుడు అలసిపోయినాం కాబట్టి పని చేయలేదు. వాక్యం చెబుతుంది, శ్రమపడే మనస్సు మనకు ఒక ఆయుధంగా ఉండాలా. దాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు. నేను నేర్చుకున్నది, దేవుడు నాకు నేర్పించింది ఏంటంటే, సేవ ఉంది అంటే అది ఎన్ని రోజులైనా, ఎన్ని పగళ్ళైనా, ఎన్ని రాత్రులైనా కంటిన్యూగా, అది 10 రోజులు ఉండని, 12 రోజులు ఉండని, 2 వారాలు ఉండని, తిరిగి వస్తాం. హల్లెలూయా. ఇంటికి వచ్చిన తర్వాత పడిపోతాం, తప్పని పడిపోతాం. అంటే 1-2 రోజులు ఇక నన్ను తట్టి లేపినా లేచే పరిస్థితులు ఉండవు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. శ్రమపడే మనస్సు, ఏక మనస్కులై ఉండాలి. తుదకు మన అందరిలో ఒకే మనస్సు రావాలి. ఏంటి ఆ మనస్సు అంటే? దేవుని పని, దేవుని సేవ, దేవుని మహిమార్థము నా ద్వారా జరిగించబడాలి. అంత మాత్రమే కాదంటండి. ఏక మనస్సు అన్నది ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడాలి. చెప్పండి, ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడాలి. మనందరికీ ఏం తెలుసు అంటే, సుఖములో పాలు పొందటం తెలుసు, సంతోషములో పాలు పొందటం తెలుసు, దుఃఖములో పాలు పొందటము లేదు. హల్లెలూయా. గత వారంలో ఓ ఇల్లు హౌస్ లిస్టింగ్ పోయా, ప్రార్థన చేశాం. ఆ ఇంట్లో ఆ కుటుంబ పెద్ద 84 సంవత్సరాల పెద్ద ఆయన చనిపోయినాడు. హల్లెలూయా. ఆమె చెప్పింది, నాన్న చనిపోయినాడు, 10 రోజులు అయిపోయింది, నేను హడావిడిలోని మీకు చెప్పలేకపోయినానయ్యా. ప్రేయర్ మీటింగ్ కన్నా వచ్చి మా ఆదరణ కోసం ప్రార్థన చేయండి అని చెప్పి కోరినారు. ప్రేయర్ మీటింగ్ కూడా మన శుక్రవారం రోజు వెళ్ళున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సరే, ఆమె చెప్పింది ఏంటంటే, మా నాన్న దాదాపు 50 సంవత్సరాలు ఒక సంఘములో పరిచారకుడిగా పనిచేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలండి? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు మందిరములో జరిగే ప్రతి కూడికకు, మందిరము ద్వారా జరిగే ప్రతి పరిచర్యలో ఈయన పార్టిసిపేట్ చేసేవాడు, పనిచేసేవాడు, కష్టపడేవాడు. రాత్రి పగళ్ళు దేవుని పని అని ఆ మందిరంలో పనిచేస్తున్నాడు. అయితే ఆయన చనిపోయినప్పుడు భూస్థాపన చేయటానికి ఆ మందిరం వాళ్ళు ఎవరు ముందుకు రాలేదంట. హల్లెలూయా. మందిరం వాళ్ళు ఎవరు ముందుకు రాలేదు. కారణం ఏంటంటే, నీ కొడుకు, నీ కోడలు ఈ మందిరాన్ని కాదని వేరే మందిరానికి పోతున్నారు కాబట్టి మేము చేయమని రాలేదంట. మళ్ళీ ఆయన కొడుకు కోడలు వాళ్ళ పాస్టర్ గారిని పిలిచి, అయ్యా, మా నాన్న పోయేటువంటి మందిరం వాళ్ళు రాలేదు,
కారణం మేము మీ దగ్గరికి వస్తాము. ఇక్కడ ఆత్మ నడిపింపు ఉంది, ఆత్మాభిషేకం ఉంది, ఇక్కడ మాకు కావలసిన ఆత్మీయ ఆహారం దొరుకుతుంది కాబట్టి మేము ఇక్కడ వస్తున్నాం. కాబట్టి మీరే వచ్చి మా నాన్నగారి భూస్థాపన కార్యక్రమం చేయండి అంటే ఆ సంఘం అంతా పోయి కూడుకొని రాత్రంతా పాటలు పాడి వాక్యము చెప్పి కుటుంబాన్ని ఆదరించి భూస్థాపన కార్యక్రమాలు చేసి ప్రేయర్ మీటింగ్ రోజు మాట్లాడమని ఆ పాస్టర్ గారికి ఇస్తే 50 సంవత్సరాలు సేవ చేస్తే ఆయన దగ్గర ఆయన అన్నాడు, ఆయన ఉన్న మాట ఏంటో తెలుసా, ఆయన గురించి చెప్పడానికి పెద్దగా ఏముంది, అందరికీ తెలిసిందే కదా, కాబట్టి నేను ఆయన గురించి ఏం మాట్లాడను అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ కుటుంబానికి ఆ మాట ఇంకా ఎక్కువ బాధ కలిగించింది. 50 సంవత్సరాలు ఒక మందిరంలో సేవ చేస్తే చెప్పడానికి ఏమి లేకుండా ఎట్టబోతుందండి. ఆయన మంచితనము, ఆయన ప్రేమ, ఆయన దీనత్వము, ఆయన ఓర్పు, ఆయన చేసిన పరిచర్య గురించి 2 మాటలు చెబితే ఆ కుటుంబానికి ఆదరణ దొరుకుతుంది కదా. ఎంత దౌర్భాగ్యకరమైన స్థితికి ఈరోజు క్రైస్తవ సంఘాలు దిగజారిపోయినాయి అంటే, కష్టపడి ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వారికి విలువ లేనటువంటి పరిస్థితులు ఈరోజు ప్రతి సంఘములో కూడా మనము చూస్తున్నాం. ఒకవేళ మీరు ఎవరికైనా కనిపిస్తే అన్న మరి మేము కష్టపడుతున్నాం కదా, మీరు ఎందుకు మాతో మీరు సమయం కేటాయించరు, మా కోసం మీరు సరిగా ప్రార్థన చేయరు, ఎందుకు మీరు మా ఇంటికి సరిగా ప్రార్థనకు రమ్మంటే మీరు రారు అన్నటువంటిది మీరు మాతో వ్యక్తిగతంగా మాట్లాడండి. ఒకవేళ మాలో లోపం ఏదైనా ఉంటే మేము ఏం చేస్తామంటే దిద్దుకుంటాం తప్పకుండా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాక్యం చెబుతుంది మీరందరూ ఎట్లుండాలంటే ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పడటం నేర్చుకోవాలి. ఒక కుటుంబంలో ఏదన్నా కష్టం జరిగిందంటే, నష్టం జరిగిందంటే, దుఃఖపడుతున్నారంటే అందరము వెళ్ళి ఆ కుటుంబాన్ని ఆదరించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. తుదకు ఆ విధంగా తయారవ్వాలంటున్నాడండి. ఆ తర్వాత సహోదర ప్రేమ గలవారు. చెప్పండి, సహోదర ప్రేమ అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ. అది యేసుక్రీస్తు మన పైన చూపించిన ప్రేమ ఏంటంటే మనందరికీ ఆయన అన్నలా ఉండాలనుకున్నాడంట. ఎట్లుండాలనుకున్నాడమ్మా? జ్యేష్ఠుడగున్నట్లు, సహోదరులలో ఆయన జ్యేష్ఠ సహోదరుడగున్నట్లు, కుమారులలో ఆయన జ్యేష్ఠ కుమారుడగున్నట్లుగా అందరి కోసం ప్రాణం పెట్టినాడంట. హల్లెలూయా. సహోదర ప్రేమ అంటే అది బాధ్యతతో కూడిన ప్రేమ. చెప్పండి, ఏం ప్రేమ అండి? ఏం బాధ్యత? ఇంట్లో పెద్ద కొడుకు ఎన్ని బాధ్యతలు ఉంటాయి? నన్ను అడిగితే నేను చెప్తా, చాంతాడంతుంటాయి. హల్లెలూయా. ఇంట్లో ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని ఎవరు పట్టించుకోవాలా? ఎవరు పట్టించుకోకపోయినా పెద్ద కొడుకు పట్టించుకోవాలి. ఒకడే కొడుకున్నాడు అనుకో, వాడు చచ్చినట్టు పట్టించుకోవాలి. అమ్మకు బాగలేదా, పెద్ద కొడుకు పట్టించుకోవాలి. అందరూ పట్టించుకోవాలా? ఒకవేళ మిగతా వాళ్ళు అబ్బకున్నట్టున్నా, వాళ్ళ పరిస్థితులు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నా ఏం చేయాలా? పెద్దోడు చూసుకోవాలి. ఒకడే కొడుకుంటే ఖచ్చితంగా చూసుకోవాలి. హల్లెలూయా. నాన్నకు బాగలేకపోయినా, అక్కకు బాగలేకపోయినా, చెల్లికి బాగలేకపోయినా, తమ్ముడికి ఎవరి కుటుంబంలో ఏ సమస్య ఉన్నా పెద్దోడి పరిస్థితులు వాళ్ళ బాగుండని బాగలేకపోని బాధ్యతతో కూడినటువంటి ప్రేమ, సహోదర ప్రేమ. హల్లెలూయా. అంటే ఇప్పుడు వాక్యం నీకేం చెప్తుంది? నీకు సంఘములో ఉన్న మిగతా వాళ్ళందరి పట్ల ఏముండాలా? ఒక బాధ్యత ఉండాలి. నీకన్నా పెద్దవాళ్ళ మా అక్క, చిన్నవాళ్ళ మా చెల్లెలు. హల్లెలూయా. పెద్దవాళ్ళైతే మా అన్న, చిన్నవాళ్ళైతే మా తమ్ముడు. వాళ్ళకు మంచి జరిగిందా వాళ్ళని బట్టి సంతోషపడు. వాళ్ళు దుఃఖంతో ఉన్నారా, మా అన్నకు దుఃఖం ఉంటే, మా అక్కకి దుఃఖం ఉంటే, మా చెల్లెలకు దుఃఖం ఉంటే, మా తమ్ముడికి దుఃఖం ఉంటే నేను ఏడ్చకుండా ఉంటానా? నేను బాధపడకుండా ఉంటానా? వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఉంటానా? వాళ్ళకు ధైర్యం చెప్పకుండా ఉంటానా? వాళ్ళకు నేను సహాయం చేయకుండా ఉంటానా? హల్లెలూయా. సంఘములో ప్రతి ఒక్కరూ మిగతా విశ్వాసుల పట్ల ఇలాంటి ఒక బాధ్యత కలిగి ఉన్నారు.
నేను ఒక విషయం చెప్పాడు నాకు. మా అన్న ఒక ఆయన ఉన్నాడు, నాకు ఆటో డ్రైవర్, మా దేవకుమార్ అన్నట్టు చెప్పి, ఇది పక్కింట్లో చచ్చిపోతే, పక్కింట్లో సొంతం బంధువులే, ఒక తల్లి బిడ్డలే చచ్చిపోతే వీళ్ళు ఏమో వస్తుందని పోయి వాకి వేసుకున్నారు. హల్లెలూయా. ఏం వేసుకున్నారండి? ఆ డెడ్ బాడీని భూస్థాపన చేసుకొని వచ్చేంత వరకు వాకిలు వేసుకొని బయటకు కూడా రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ సహోదర ప్రేమ చూడండి, దుఃఖములో పాలు పొందాలంట. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులునై ఉండుడి. తుదకు నీవు ఎలా తయారవ్వాలంటే కరుణాచిత్తులంటే నీ ప్రవర్తన యావత్తులో నీవు కనికరమే చూపించాలి. ఎదుటి వారి పైన నీవు కనికరమే చూపించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వినయ మనస్కులునై ఉండుడి. ఎట్లా ఉంటున్నాడండి? తుదకును ఎట తయారు కావాలా? చివరికి వచ్చేటప్పటికి వినయ మనస్కురాలిగా, కరుణతో కూడిన మనస్సు కలిగిన వ్యక్తిగా, దేవుని ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా, ఎవరి ఇంట్లో మంచి జరిగినా చెడు జరిగినా ఆ మంచిలో వెళ్ళి సంతోషించి, చెడు జరిగిన ఇంట్లో దుఃఖపడేటువంటి వ్యక్తిగా నీవు మారిపోవాలి. తుదకు నువ్వు అట్లా తయారు కావాలి. నాకెందుకు వచ్చిందిలే, వాళ్ళు వచ్చినారా మన ఇంట్లో జరిగినప్పుడు మనం ఏం వేసుకుంటామంటే వంతులు వేసుకుంటాం, పోటీ. వాళ్ళు వచ్చినారా మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు వాళ్ళు వచ్చినారా, మరి వాళ్ళు రానప్పుడు ఇప్పుడు మనం ఎందుకు పోవాలా? హల్లెలూయా. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉండింటారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఉండింటారు, రాలేదు. నువ్వు పోగలిగిన పరిస్థితుల్లో ఉండి నువ్వు ఏం చెప్పుకుంటూ సాధు చెప్పు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తుదకు నువ్వు ఎట్లా తయారు కావాలంటే రోజులు మారే కొద్దీ, వారాంతములోనో నెలాంతములోనో సంవత్సరాంతములోనో నువ్వు గర్విష్ఠురాలిగా మార్చుకోకూడదు, గర్విష్ఠుడిగా మారకూడదు, అహంకారపూరితంగా ప్రవర్తించకూడదు. దేవుడు కోరుతున్నటువంటిది సహోదర ప్రేమ కలిగి కరుణాచిత్తులు వినయ మనస్కులై ఉండండి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందటము నేర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుందంటే, సంతోషముగా ఉండటము కంటే దుఃఖపడటము మేలు అంటాడు. ఎందుకంటే దుఃఖము మనిషిని గుణపరుస్తుంది. దుఃఖం ఏం చేస్తుందండి? మనిషిని గుణపరుస్తుంది. నా ఈ కష్టానికి కారణం ఏంటి, నేను ఎక్కడ తప్పు చేసినా, ఎక్కడ పొరపాటు చేసినా నాకు నష్టం వచ్చింది అని తెలుసుకొని ఇక మీద ఆ తప్పు, ఆ పొరపాటు చేయకుండా జాగ్రత్త పడతారు. అట్లాగే ఏం చెప్తుందంటే, విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మేలు. ఎవరింటికి పోవాలంట మనము? వింటున్నారమ్మ? విందు జరుగుచున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవటం మేలు. జ్ఞానుని మనస్సు ప్రలాపించే ఇంటి మీద ఉంటుందంట, బుద్ధిహీనుని మనస్సు విందు జరిగే ఇంటి మీద ఉంటుందంట. హల్లెలూయా. ఒకే రోజు రెండు జరుగుతుంటాయి. ఒక ఇంట్లో విందు జరుగుతుంది, ఒక ఇంట్లో ఎవరో పోయినారు ఏడ్చుకుంటూ ఉన్నారు. ఏడ్చుకున్న ఇంటికి పోతే నీ ముఖాన టీనీలో కూడా కొట్టేవాళ్ళు ఉండరు. కాబట్టి నువ్వేం ఆలోచిస్తావు? ఆడ బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది, ఆడికి పోతే ఏం దొరుకుతుంది మనకు?
మంచిగా ప్రార్థన జరుగుతుంది, మంచిగా భోజనం బిర్యానీ దొరుకుతుంది. కాబట్టి ఆ ఇంటికి పోవాలనుకుంటాం. అక్కడ పెళ్లి జరుగుతుంది, మంచిగా బిర్యానీ దొరుకుతుంది. అదేదో ఫంక్షన్ జరుగుతుంది, మంచిగా భోజనం దొరుకుతుంది. హల్లెలూయా. అది ఏడ్చే వాళ్ళ ఇంటికి పోతే ఏం దొరుకుతుంది? అయితే వాక్యం చెబుతుంది, జ్ఞాని మనస్సు ఏడ్చే వారి ఇంటి మీద ఉంటుందట. గత 2 నెలల కిందట బహుశా లెంట్ తర్వాత నేను టీకేపురంలో పబ్లిక్ మీటింగ్కి పోయినప్పుడు అటువైపు కొద్దిగా పరిచర్య చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినాడు. ఆ మీటింగ్ తర్వాత ఆ నెక్స్ట్ డే ఒక మ్యారేజ్కి ఇన్విటేషన్ ఉంది కాళహస్తిలో. పెళ్ళికి పిలిచినారు నన్ను, ఇన్విటేషన్ మ్యారేజ్కి. అంతకు ముందు నెలలో లెంట్లో మన మందిరానికి వచ్చే చిలకలు కూడా వచ్చిందక్క. వాళ్ళ అబ్బాయి ఒక 35 అట్లుంటే ఏజ్, సూసైడ్ చేసుకొని చనిపోయినాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక 35 సంవత్సరాల వయసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సూసైడ్ చేసుకొని చనిపోయినాడు అన్నమాట. అతను ప్రభువుని నమ్మలేదు. ఆమె ప్రభువుని నమ్ముకునింది, వాళ్ళ భర్త, మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ దేవుని నమ్ముతున్నారు. ఆ కుటుంబం బాగా కృంగిపోయింది. మేము అన్ని జనాంగం నుండి దేవుని నమ్ముకున్నాము, మా అబ్బాయి ఈ విధంగా మంచి యవ్వనానికి వచ్చి పెళ్లి చేసుకొని ఇప్పుడు వాడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడే అని బాగా కృంగిపోయి దిగులు పడి అన్నం సరిగా తినని పరిస్థితులలో ఆ కుటుంబీకులు ఉన్నారు. నేను ఎక్కడున్నానంటే ఇటు కాళహస్తికి, అటు వాళ్ళు చెన్నైలో ఉంటారు, చెన్నైకి మధ్యలో ఉండాలి. హల్లెలూయా. మధ్యలో ఉన్నాను నేను. ఇటు పిల్లి విందు ఉంది, అటువైపు ఏడ్చే ఇల్లు ఉంది. హల్లెలూయా. వాక్య పిలుగులో చాలామంది సేవకులు పెళ్ళికి పోయినారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ప్రార్థన చేస్తే ప్రభా పెళ్ళికి పోవాలన్నా, వాళ్ళని ఆదరించడానికి పోవాలని ప్రార్థన చేస్తే దేవుడు ఆ మాటలతో మాట్లాడినాడు. జ్ఞానుని మనస్సు ఎక్కడుంటుంది? ప్రలాపించే వారి ఇంటి మీద ఉంటుంది అని చెప్పినప్పుడు పెళ్ళి క్యాన్సల్, ఇటు వెళ్ళిపోదాం పదండి అని ఆ ఇంటికి పోయి వాళ్ళని ఆదరించి ప్రార్థన చేసి, అమ్మ మందిరానికి రండి, మీరు ఇది జరిగిందని చెప్పి మీరు దేవుడికి దూరం కాకూడదు. దేవుడిచ్చిన రక్షణను మీరు పోగొట్టుకోకూడదు. మీరు సహవాసంలోకి వస్తే దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. పోయిన వ్యక్తిని ఎవరు తీసుకురాలేదని తెలిసిందే, ఉన్న వాళ్ళని కాపాడుకోవటం మన పని అని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పి రావటం జరిగింది. ఆ తర్వాత ఆమె మళ్ళీ పరిచర్యలో మందిరంలో పాల్గొనటం మేము చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మనం నేర్చుకోవాలి. ఇవన్నీ ఏం చేయాలి? మనము తుదకు అంటే రోజులు జరిగే కొద్దీ ఇవన్నీ మన అనుభవాలలోకి రావాలి. ఎవరికి పుడతానే ఇవన్నీ రావు, అర్థమవుతుందండి. ప్రభువుని నమ్మిన కొత్తలోని ఇవన్నీ తెలియాలంటే తెలియవు. రోజులు జరిగే కొద్దీ, వాక్యం వినే కొద్దీ నేను ఎక్కడెక్కడ తప్పులు చేస్తాను, ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తాను, నన్ను దేవుడు ఏ విధంగా బ్రతకమని కోరుతున్నాడు అన్నది తెలుసుకొని ఆ విధంగా ప్రవర్తించటం నేర్చుకోవాలి. కాబట్టి తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారు కరుణాచిత్తులు వినయ మనస్కులై ఉండండి. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులై ఉండుడి, ఆదరణ కలిగి ఉండుడి, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి, ప్రేమ సమాధానమును కర్తయ్యగు దేవుడు మీకు తోడై ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ తుదకు అని మళ్ళీ మనకు సంఘానికి నేర్పిస్తున్నాడు. అంటే తుదకు సహోదరులారా సంతోషించుడి. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎప్పుడు సంతోషించాలా? ఇది ఏ రోజుకి ఆ రోజు మనం అన్వయించుకుంటే చాలా బాగుంటుంది. ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? మనము అనుకుందాం, పగలు ఏవో కష్టాలు వచ్చినాయి, నష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, మనసుకు గాయమైంది, హృదయము గాయమైంది, కన్నీరు గార్చినాము, ఏడ్చినాము, ఆ నష్టము, ఆ కష్టము అదంతా పగలంతా అనుభవించినాము. సాయంకాలం అయింది, అప్పుడు ఏం చేయడం నేర్చుకోవాలా?
సంతోషించడం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తుంది, తుదకు సహోదరులారా సంతోషించండి. అయ్యో ఈరోజు ఇంత నష్టం జరిగింది, ఇంత కష్టం జరిగింది, ఇంత అవమానం ఎదురైంది, ఇన్ని రకాలుగా నా గురించి మాట్లాడారే, ఇంత గొడవ చేశారే అన్నటువంటి ఆలోచనలన్నీ వదిలేసి దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడి సంతోషించండి. ఎంత బాగుంటుందో అలాంటి జీవితం ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. గత బుధవారము ఖచ్చితంగా ధ్యానం చేస్తున్నాం. దేవుని స్వార్థ ప్రకటించి ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టినందుకు పౌలును శీలను పట్టుకుపోయి చాలా దెబ్బలు కొట్టి జైల్లో వేసినారంట. హల్లెలూయా. ఇదేంటిరా ఇది, మనము దేవుని పని చేస్తే మనల్ని చావగొట్టినారు, బట్టలని లాగేసినారు, జైల్లో వేసినారని వాళ్ళు బాధపడతా కూర్చోలేదు. వాళ్ళు కీర్తనలు పాడుచు ప్రార్థన చేశారంట. హల్లెలూయా. నేర్చుకోండి, నేర్చుకుందాం అందరం కూడా. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, ఆ రోజు ఏం చేయాలా? సాయంకాలం సంబరంగా సంతోషంగా పాటలు పాడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఊరికే చెప్పేవాడిని కాదు ఇట్లాంటివి, నా జీవితంలో నేను పాటించి మీకు నేను చెబుతున్నటువంటి అనుభవాలు. నేను గతంలో కూడా చెప్పినాను, పాప చనిపోయిన రోజు ఈ స్లాబ్కి నీళ్లు పోసేదానికి వచ్చినాం, బిందెలు పట్టుకొని. సాయంత్రం నేను ప్రసన్న, ఆ రోజు ఇంకో ఎవరు వచ్చినారు, బిందెలతో నీళ్లు పట్టుకొని వచ్చి నీళ్లు పోయాలి పైన, క్యూరింగ్ చేస్తున్నాం. అప్పుడు రోజుకి ఫోన్ చేసి పాప చనిపోయిందని చెప్పింది. నేను వెంబడే జకరియా అన్నకు, ఆశ్చర్యకి ఫోన్ చేసి ఈ విధంగా జరిగింది, మీరు బరియల గ్రౌండ్కి పోయి అక్కడ పాతి పెట్టడానికి గుంత తీయమని చెప్పిన. కొంతమందికి మాత్రమే ఆ విషయము చెప్పడం జరిగింది, మా అత్తగారికి, కొంతమందికి. ఎందుకంటే రాగలిగిన సమయం లేదు, తెలియపరచగలిగిన అవకాశాలు లేవు. సరే, బరియల గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉంది. ఉప్పలూరు నుంచి అప్పుడు గిద్యోను నుండి ఫోన్ చేసేదో హెల్త్ బాగలేదని ప్రార్థన చేయమంటే ప్రార్థన చేసిన వాళ్ళకు అయిపోయింది. బరియల గ్రౌండ్లో ఉన్న స్వప్నక్క ఫోన్ చేసింది. హల్లెలూయా. స్వప్నక్క ఫోన్ చేసింది. ఎందుకు ఫోన్ చేసిందో తెలుసా? అయ్యా, ఈరోజు మా ఇంటికి మీరు ప్రార్థనకు వస్తామన్నారు. సాయంకాలం 6:30 టైం, చీకటి పడుతుంది. అక్కడ బరియల గ్రౌండ్ ఫోన్ చేస్తుంది. ప్రార్థన చేసి భూస్థాపన కార్యక్రమం అయిపోయేసి అక్కడ చెప్పినాక 7ంటికి వస్తామని చెప్పినాను కదా, ఒక అరగంట లేట్ అవుతుంది, నీకేమన్నా ఇబ్బంది అక్క అంటే, అట్లా ఏం లేదయ్యా, నేను ఎప్పుడు వచ్చినా సరేనయ్యా రండియ్యా అని. అక్క మర్చిపోయింది వచ్చాను. హల్లెలూయా. 7:30కి ఇంటికి వచ్చి స్నానం చేసి ప్రేయర్కి పోయినాం. ప్రేయర్కి పోయి అక్కడ ఏం పాట పాడినామంటే, ఆరాధింతును హల్లెలూయా, ఎన్నడెన్నడూ లేని ఆనందం, ఎప్పుడు ఎక్కడ దొరకని ఆనందం నా యేసులో నేను పొందుచున్నాను. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే, క్రైస్తవ జీవితం అనేది పాటించాల్సింది. ఆదివారం గుడికి పోయినాం, క్రిస్మస్ పండుగ చేసుకున్నాం, కొత్త బట్టలు తెచ్చుకున్నాము, రుచిగా వండుకొని తిన్నాము, చందా కట్టినాము, కానుక వేసినాము, దశమభాగం ఇచ్చినాము అనేది అది మాత్రమే క్రైస్తవ్యము కాదు. నువ్వు నేర్చుకొని పాటించవలసినటువంటి వాక్యము చాలా ఉంది. తుదకు నీవు సంతోషించడం నేర్చుకో. అది ఎంత పెద్ద గాయమైనా తగిలిందని నీకు ఈరోజు నువ్వు సాయంకాలానికి ఏమైపోవాలా, అదన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో స్తుతించి ఆనందంగా ఆయనను ఆరాధించటము నువ్వు నేర్చుకుంటే, అది నువ్వు ఒక ఉన్నతమైనటువంటి విశ్వాసానికి ఎదిగిన అనడానికి సూచన. ఎప్పుడెప్పుడో మనసులో పెట్టుకొని వాటిని తోడుకొని జరిగిపోయినటువన్నీ గుర్తు చేసి భర్తతో పోట్లాడుతుంటారు కొంతమంది. ఆ రోజు ఆ మాట అన్నావు, ఈ రోజు ఏ మాట అన్నావు, అప్పుడు మీ అమ్మ ఇట్లా అనింది, మీ నాయన ఇట్లా అన్నాడు, పెళ్ళి అయిన కొత్త రోజు జరిగింది, పెళ్లి రోజు తాళి కట్టేటప్పుడు జరిగింది, తాళి కట్టే రోజు మీరు మాకు సరిగా అన్నం పెట్టలే, మా వాళ్ళు పసుపు పోయారు, ఏంటి అంటూ లోడుకొని పోట్లాడుతుంటారు. పనికి మానేటండి క్రైస్తవులు. నేను వినేవి ఇవన్నీ కూడా ఎప్పుడో జరిగిపోయింటే 10 సంవత్సరాల కింద, 25 సంవత్సరాల కింద. ఆ రోజు మీ నాయన అది ఇస్తానని ఇలా, మీ అమ్మ ఇది పెట్టాలని పెట్టాలా అని వీళ్ళు తిడతా ఉంటారు. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? తుదకు ఈ రోజు నువ్వు దేవుణ్ణిలో సంతోషించడం పనికి మాలిన సంతోషించి పనికి మాలిన పనికి మాలినవన్నీ వదిలేయంటుంటే
ఏంటేంటో లోడుకుంటూ అంటారు, ఏంటేంటో గొడవలు, అనవసరమైన వాటిని పోగేసుకోవడం, వాటిని మైలను కదా భక్తిహీనులు, వాక్యం రాదు, భక్తిహీనులు కదిల్చిన సముద్రం వంటి వారు బురదను మైలను పైకి తేలేస్తుంటారంట. హల్లెలూయా. సంతోషించటం నేర్చుకోండి, సంపూర్ణులై ఉండండి. ఇది చాలా ఇంపార్టెంట్. నాకు బాగా నేను ఎక్కువ ప్రార్థన చేసేది, నేను ఎలా తయారవ్వాలనుకుంటానంటే నేను సంపూర్ణునిగా ఉండాలి. సంపూర్ణుడు అంటే ఎవరు? సంపూర్ణుడు అంటే ఎవరు? ఒక నిండు కుండ అంటాం కదండి. నిండు కుండ అంటే తొలకని వాడు, నిలకడగా నిలిచి ఉండేవాడు, అదరని వాడు, బెదరని వాడు, భయపడని వాడు, ఏమి ఎటు పోయినా, ఎటువైపు పొద్దు పొడిచినా, ఎటువైపు పొద్దు గుంకినా, ఏమి జరిగినా కానీ ఒక నిబ్బరమైనటువంటి మనస్సుతో, హృదయముతో నిలబడేవాడి సంపూర్ణుడు అంటే. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజు పరిపూర్ణంగా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలి. మీకు కొన్ని విషయాలు చెప్తాను, ఎట్లా సంపూర్ణంగా ఉండాలి, నువ్వు ఎట్లా సంపూర్ణుడు అవుతావు అంటే, ఈరోజు నా వలన నీకు ఏదైనా కోపం వచ్చే పని జరిగిందనుకోండి, నా వలన నీకు నష్టం చేసినా నేను సంపూర్ణుని కావాలంటే ఏం చేయాలంటే, మొహమాట పడకుండా వచ్చి, అన్న నా వలన నీకు నష్టం జరిగింది, సారీ అన్న, క్షమించండి. హల్లెలూయా. ఏమడగాల? క్షమించండి అని అడిగితే నువ్వు సంపూర్ణుడైతావు. అర్థమవుతుందా అండి? నీకు నష్టం జరిగింది వేరే వారి పైన, నువ్వు వాళ్ళ పైన కోపం పెట్టుకోకుండా, పగ పెట్టుకోకుండా, నాకు అవకాశం దొరికినప్పుడు నేను కూడా ఇట్టే చేస్తానని అనుకోకుండా క్షమించగలిగిన మనస్సు నీకుంది అనుకోండి, నువ్వేమైపోతావు? సంపూర్ణుడు అవుతావు. ప్రేమించగలిగిన మనస్సు ఉంటే సంపూర్ణుడు అవుతావు. ఓర్పు ఉంటే సంపూర్ణుడు అవుతావు. చాలామందికి ఇక్కడ లేనివి అవే, చాలామందికి ఇక్కడ లేనివి అవే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మధ్యలో కావలిలో ఒక ఇల్లు విజిట్ చేస్తున్నాం. కావలి ఆ మధ్యలో అంటే చాలా రోజులకి నటం కాదు, అంటే గత మాసంలో అక్కడ ఒక పెద్ద ఆవిడ, ఒక వృద్ధాప్యంలో ఒక పెద్ద ఆవిడ చెప్పింది. పెద్ద ఆవిడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? మా కోడలు, ఎవరండి? మా కోడలు, మా కొడుకు ఇంట్లో ఉంటే ఒక రకం చూస్తాడు, మా కొడుకు అతను బేరదారి పనికి పోతాడు, వాడు పనికి పోతే ఇంకొక రకం చూస్తాడంట. హల్లెలూయా. వాడు ఇంట్లో ఉంటే ఎట్లా చూస్తుంది? ఒక రకం చూస్తుంది, వాడు బయటికి పోతే ఇంకొక రకం చూస్తుంది అని చెప్పింది. అది మామూలే కదమ్మా, సర్వసాధారణమే. దాని గురించి నువ్వు ఎందుకు దిగులు పెట్టుకొని ఉంటావు? నువ్వు మంచిగా ఉండు, నువ్వు ఆమెను కూతురులాగా చూసుకో, ఆమె నిన్ను తల్లిలాగా చూసుకుంటా, నేను కూతురులాగే చూసుకుంటానయ్యా, ఎన్ని చేసినా ఏమన్నా. మళ్ళీ చెప్పింది, ఆ మధ్యలో నా మీదికి కొట్టడానికి కూడా వచ్చిందయ్యా అని. హల్లెలూయా. ఏం చేసిందంట? కొట్టడానికి పోయిందంట మీదికి. ఎప్పుడు జరిగిందమ్మా అంటే, మా వాడు కూడా ఉన్నాడయ్యా అనేది. మా వాడు కూడా ఉండడు, చూస్తా ఉన్నాడు, ఏమనలేదు, నవ్వుకుంటూ ఉన్నాడు. భార్య అంతా ఉంటే అమ్మ కొడుకు నవ్వుకుంటూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. ఇక్కడ అందులో ఎవరిది తప్పు ఉందో, ఎవరిది ఒప్పు ఉందో, ఎవరిది కరెక్ట్ ఉందో, ఎవరిది రాంగ్ ఉందో తెలియదు. అంటే అడిగిందయ్యా, ప్రార్థన చేయండి, మా ఇంట్లో అందరము నెమ్మదిగా ఉండాలా, మా ఇంట్లో అందరము అన్యోన్యంగా ఉండాలా, మా ఇంట్లో అందరము సహవాసం, క్షేమము, సమాధానం కలిగి ఉండాలి. ఆ మాట కూడా అక్కడ రాయబడింది, ఏక మనస్సు గలవారై ఉండుడి, సమాధానముగా ఉండుడి. ఏమంటున్నారండి? సమాధానంగా ఉండండి. ఎవరితో సమాధానంగా ఉండాలా? తుదకంటే చచ్చిపోయాడు. మొన్న మేము పోయిన ప్రేయర్ మీటింగ్ ఆదరణ కూటంలో అక్కడ పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం వింటే నిజంగా నాకు కళ్ళకు నీళ్ళు వచ్చింది. ఏం సాక్ష్యం చెప్పినారు తెలుసా? ఆ కోడల్ని చూపించి, చనిపోయిన ఆయన కోడల్ని చూపించి,
ఈమె వాళ్ళ మామగారికి చేసిన సేవ, ఆయన మంచంలో ఉంటే ఆయనకు చేసిన సేవ వేరే ఎవరు చేసినట్టు నేను చూడలేదు అని పాస్టర్ గారు సాక్షి చెప్తున్నారు. హల్లెలూయా. దానికి మరొక పాస్టర్ గారు ఏం చెప్పారో తెలుసా? వాళ్ళ మామకు మాత్రమే చూడలేదండి ఆమె, వాళ్ళ అత్తకు కూడా అట్లే చూసిందని చెప్పినారు. హల్లెలూయా చెప్పండి. వాళ్ళండి విశ్వాసులు అంటే, అదండి వినయం అంటే, వాళ్ళండి దేవుని ప్రేమ కలిగిన బిడ్డలంటే, వాళ్ళండి దేవుని రాజ్యానికి వారసులు అంటే. హల్లెలూయా. అత్తకు మామకు అన్నం పెట్టినోళ్ళుగా, అత్త మామల పైన తిరగబడేటువంటి వాళ్ళు సమాధానంగా ఉన్నారు. పరలోక రాజ్యానికి చేరని క్రైస్తవులు ఎవరైనా ఉంటే ఇట్లా అంటులే, ఎవరు ఓర్వలేని వాళ్ళు. కడపలో ఒక ఇల్లు విజిట్ పోయారు. ఒక ఇల్లు విజిట్ పోతే వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పినారు. హల్లెలూయా. నిజంగా నాకు అనిపించింది, ఎంత ఓర్వలేని తనం ఎందుకు అనిపించింది, అంత ఓర్వలేని తనం ఎందుకు. ఇప్పుడు నేనుండా, మా తమ్ముడు ఉన్నాడు, చిన్నోడు వంట చేస్తున్నాడు కదా, టిట్టు. వాళ్ళ పిల్లలు వస్తారు, 3 పిల్లలు వస్తారు. మన ఎండాకాలం సెలవులో కూడా ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్నారు. ఆ పిల్లలు వస్తే వాళ్ళని ఎట్లా చూసుకుంటామంటే, నేను కానీ రోజు కానీ మా పిల్లల కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళకు చూపిస్తాం. హల్లెలూయా. మా పిల్లల కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళకు చూపిస్తాం. వాళ్ళు వస్తానే, నా కొడుకులు వచ్చినారు, వాళ్ళకి ఏం కావాలో చూడు, ఏముందో తినేదానికి పెట్టంటే ఆమె కూడా వాళ్ళకు వేస్ట్ చేయకుండా పడేస్తారేమో అని చెప్పి జాగ్రత్తగా ఏదో ఈ తినండి అని పెడతా వస్తారు. తప్పేముందండి? ఇప్పుడు నేను పెట్టమన్నా, నేను మన పిల్లలకు పెట్టకుండా వాళ్ళకి ఎందుకు పెడతా అంటే ఏమన్నా పద్ధతి ఏమో. హల్లెలూయా. అట్లా మాట్లాడుకుంటారంట వాళ్ళు. నా తమ్ముడి పిల్లలే కదా, నా తమ్ముడి పిల్లలకు పెడితే ఏమి అని అంటే, ఎందుకు పెట్టాలి నీ తమ్ముడి పిల్లలకి? హల్లెలూయా. నీ పిల్లలకు పెట్టుకో అని మాట్లాడుతున్నారు. నాకు అనిపించింది, ఎక్కడ క్రైస్తవ్యం బ్రతుకుంది ఇళ్ళలో? హల్లెలూయా. ఎక్కడ క్రైస్తవ్యం బ్రతుకుంది? నీవు నీ ఇంట్లో ఉన్న వాళ్ళకి, నీ సొంత రక్త సంబంధంలో ఉన్న వాళ్ళకి, నీ బంధువుల్లో ఉన్న వాళ్ళ విషయంలోనే నీవు ఇన్ని రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటే, నీ ముఖానికి నువ్వు ఎప్పుడు శత్రువుని ప్రేమించడం నేర్చుకుంటావు? నీ దరిద్రపు ముఖానికి నువ్వు ఎప్పుడు శత్రువులని క్షమిస్తావు? నీ దరిద్రపు ముఖానికి నీ శత్రువులు బాగుపడాలని ప్రార్థన చేస్తావా నువ్వు ఇంకా? హల్లెలూయా. నీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వెనక ముందు పుట్టినోళ్ళు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు బాగుపడితేనే ఓర్వలేనటువంటి దరిద్రమైనటువంటి మనస్సు, దరిద్రమైనటువంటి ఆలోచన ఉంది నీకు. నా మాటలు మీకు బాధ కలిగించవచ్చు. నేరుగా నరకానికి అట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే పోయారు. ఎక్కడికి పోతారండి? ఇది ఉపదేశం, ఇదే ఉపదేశం. అంటే నేను ఎందుకు ఆ రోజు తృణీకరించినా, నేను ఎందుకు ఆ రోజు నా బోధకుల మాట వినకుండా పోయినా అని ఆ రోజు ఏడుస్తా కూర్చున్నా, నీకు ఉపయోగం ఏం లేదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి సమాధానంగా ఉండు. ఈరోజు సమస్య వచ్చిందా? ప్రతి ఇంట్లో వస్తాయండి. మా ఇంట్లో రావాలి మీరేం అనుకోవాల్సిన పనుల. నేను కూడా చాలాసార్లు చెప్తున్నాను, నేను రోజుకు 10 సార్లు పోట్లాడతాను. రోజుతో ఒక్కొక్క రోజు 100 సార్లు కూడా పోట్లాడతాను. నాకు ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది, ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది. హల్లెలూయా. 100 సార్లు కోపడతా, 100 సార్లు మళ్ళీ నేనే పలకరిస్తా. హల్లెలూయా. 100 సార్లు మళ్ళీ నేనే దగ్గరికి తీసుకుంటా, 100 సార్లు నేనే సారీ చెప్తా. దేవునికి మహిమ కలుగునుగా. కలిసి ఉండటానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ కుటుంబం అంటే అది ఎంతో విలువైనటువంటి కుటుంబం, విలువలు కలిగిన కుటుంబంగా మనం ఉండాలి. హల్లెలూయా. తుదకు నీవు ఈ విధంగా తయారు కావాలని వాక్యం చెబుతుంది. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనం. నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. నాలుకతో ఇచ్చకములాడు వాని కంటే, ఇచ్చకములాడడం అంటే ఎవరి దగ్గర మాట్లాడాల్సిన మాటలు వాళ్ళకు మాట్లాడాలి.
ఎవరి దగ్గర అనుకోండి, ఇప్పుడు భార్య భర్తలు ఏదైనా సమస్య జరిగి మాట్లాడడానికి వచ్చినారు అనుకోండి, భార్య ఏదో చెప్తుంది, భార్య ఏదో చెప్తే దాన్ని వినేసి ఆమెకు ఏదో చెప్పవలసింది చెప్పి పంపించి ఏం కాదుకోమ్మా, కోపం వచ్చినప్పుడు ఒక మాట అంటే ఏం కాదులేమ్మా అని ఆమెకు చెప్తాడు. భర్త వచ్చి చెప్తాడు, కోపం వచ్చినప్పుడు ఏదో ఒక మాట అన్నప్పుడు ఏం కాదులే అదేం కాదులే అని అనకూడదు. ఏం చెప్పాలా? అమ్మ నువ్వు నీ భర్తని ఈ విధంగా మాట్లాడకూడదు, నువ్వు నీ భార్యని ఈ విధంగా మాట్లాడకూడదు. ఇచ్చకములాడే మాటలు మాట్లాడేవాడి కంటే గద్దించేవాడే ఎక్కువ దయ పొందుతాడంట. హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే వీళ్ళకు చెడ్డ కాకూడదు, వాళ్ళకు చెడ్డ కాకూడదు, వీళ్ళకు మంచిగా చెప్తాం, వాళ్ళకు మంచిగా చెప్తాం అనుకుంటాము. అట్లా కాదు. తప్పు కనపడిందా వీళ్ళను గద్దించు, వాళ్ళను గద్దించు. గద్దించే స్థితిలో నిన్ను దేవుడు పెట్టినప్పుడు గద్దిస్తే తుదకు ఎక్కువ దయ పొందుతాము, ఎక్కువ దయ పొందుతాము. అలా చేయలేదు అనుకోండి, ఆ రోజే ఆయన మాకు గట్టిగా చెప్పినంటే ఈరోజు మేము ఇట్లా తయారయ్యే వాళ్ళం కాదేమో అని మనపైనే ఒక నింద వేసే ప్రమాదం వస్తుంది. తుదకు ఎక్కువ దయ పొందాలంటే గద్దించటము నేర్చుకోవాలి, గద్దించటం నేర్చుకోవాలి. నేను ఊరికే మిమ్మల్ని పేరు పెట్టి గద్దించాను, నిద్రపోతున్నారు అనుకో, ఏమన్నా నిద్ర వస్తుందా, ఎందుకు గద్దిస్తాను, నువ్వు ఏమన్నా అనుకో, అంతమందిలో నా పేరు పెట్టి చెప్పాలన్నా అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు, అనుకునే వాళ్ళు ఉంటారు. ఉండరమ్మా, ఏమంతమందిలో ఏం స్వప్నక్క నిద్ర వస్తుంది అని అంటే ఏమనుకుంటారు, నా చూస్తే అందరూ ఏం చిన్నమ్మా ఎప్పుడు నిద్రపోతుంటారు గోడ కానుకోని అంటే ఏమనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి. గద్దించాలి. ఎందుకు గద్దించాలంటే గద్దిస్తేనే దయ పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును కాదు. హల్లెలూయా. గద్దించితేనే కదండి మీరు అది వింటారో తర్వాత సంగతి, అయ్యో నేను గద్దింపును ఎట్లు త్రోసివేసి తిని, వాక్యం వినమని చెప్పి ఎన్నిసార్లు చెబితే నేను ఎందుకు త్రోసివేసినా అని అనుకునే రోజులు వస్తాయి. తుదకు నువ్వు రోజు ముగింపులో ఎలా ఉండాలో, వారం ముగింపులో దేన్ని చూసుకోవాలో, నెల ముగింపులో, సంవత్సరం ముగింపులో, నీ జీవిత ముగింపులోకి వచ్చేటప్పటికీ నీవు పరలోక రాజ్యాన్ని చేరుకోగలిగిన సంపూర్ణత, పరలోక రాజ్యాన్ని చేరుకోగలిగిన సిద్ధపాటు నీ జీవితంలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుకుంటున్న పిల్లలు ఉన్నారు అనుకోండి, సంవత్సరంలో చివరిలో వాళ్ళకు పరీక్షలు పెడతారు. ఏం చేస్తారమ్మా? పరీక్షలు పెడతారు. అవి పాస్ అయితే ఎక్కడికి పోతారు వాళ్ళు? ఆ నెక్స్ట్ క్లాస్కు ప్రమోషన్ వస్తుంది, వాళ్ళకు పై తరగతికి పంపిస్తారు వాళ్ళని. సంవత్సరాంతంలో పరీక్ష కదా రాసేదని వాళ్ళు ఆ రోజు చదువుకుంటారా? స్కూల్లో జాయిన్ చేసిన రోజు నుండి చదువుకుంటారా? అమ్మ కొద్దిగా చెప్పండి. ఇప్పుడు మీరు చదువుతాడో పరీక్షలు ఎప్పుడు? ఏప్రిల్ నెలలో జరుగుతాయి, ఏప్రిల్ నెలలో చదువుకో అని అంటాము మనము. ఏం చెప్తాము? ఈ రోజు నుండే చదువుకోవాలి నువ్వు, ఈ రోజు నుండే చదివితే ఆ రోజుకు నువ్వేమవుతావు? పరీక్షలు పాస్ అయ్యేటంత చదువు నువ్వు చదువుకోగలుగుతావు. హల్లెలూయా. నువ్వు ఏ రోజుకు ఆ రోజు నిన్ను నీవు పరీక్షించుకుంటేనే నీవు పరీక్షించబడే రోజు ఒకటి వస్తుంది. హల్లెలూయా. ఆ రోజుకి నీవు సిద్ధపడతావు అన్నమాట. ఆ పరీక్షలో పాస్ అయితే పరలోక రాజ్యం చేరుకుంటావు. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఈ రోజుకు నువ్వు ఆలోచించు. వారం వచ్చింది, శనివారం కూర్చో, ఈ వారం నేను ఏమేం చేసినా, భర్తతో ఎన్నిసార్లు కొట్లాడినా, బిడ్డలతో ఎన్నిసార్లు కొట్లాడినా, ఒక అత్త మామూలు అంటే వాళ్ళతో ఎన్నిసార్లు కొట్లాడినా, ఎన్నిసార్లు పేచీలు పెట్టుకున్నా, ఎన్నిసార్లు మూతి ముడుచుకున్నా, ఎన్నిసార్లు అడిగి అన్నం తినడం మానేసిన, అర్థమవుతుందా అండి? ఇవన్నీ లెక్క వేసుకో. అట్లే ఎంతమందితో ప్రేమగా ఉండినా, ఎంతసేపు ప్రార్థనలో గడిపినా, ఎంతసేపు బైబిల్ చదువుకున్నా, దేవుడు చెప్పినట్టుగా ఎంతసేపు నేను ఎన్ని రోజులు బ్రతకగలిగిన ఈ వారంలో లెక్క వేసుకో. ఆ తూకంలో నువ్వు తేలిపోయినావంటే పరలోక రాజ్యానికి పోవడానికి నీకు అర్హతను పోగొట్టుకుంటా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా.
కాబట్టి మనకు వాక్యం ఏం చెప్తుందంటే తుదకు మన ద్వారా వాక్యము విస్తరించాలి. తుదకు మనందరం కూడా ఏక మనస్కులమై సుఖదుఖముల యందు పాలు పొంది దేవుని ప్రేమ కలిగిన వారమై వినయ మనస్సు కలిగిన వారమై ఉండాలి. తుదకు సంతోషించాలి, సంపూర్ణమై ఉండాలి, ఆదరణ కలిగి ఉండాలి, సమాధానం కలిగి ఉండాలి, దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండాలి, దయను పొందేటువంటి వారముగా ఉండాలి అని వాక్యం చెబుతుంది. అయితే ఇందులో నుంచే కొన్ని మాటలు మనం చూస్తే ఎలా ఉండకూడదో రాయబడ్డాయండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. చెప్పండి, అందరూ చెప్పాలి. నీ ఎదుట ఉన్న మార్గము నీకు ఎట్లా కనపడుతుందంటే సరి అయినదిగానే కనబడుతుంది నీకు. అందుకే పెద్దవాళ్ళు నువ్వు నీ ముక్కుసూటిగా మాట్లాడితే కుదరదు. నువ్వు మాట్లాడేది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి అంటారు. నువ్వు నీ ముక్కుసూటిగా మాట్లాడితే అంటే నీకు కరెక్ట్ అనిపించింది కాదు నువ్వు చేయాల్సింది, నీకు కరెక్ట్ అనిపించింది కాదు నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు మాట్లాడాల్సింది, నువ్వు చేయాల్సింది దేవుని వాక్యం కరెక్ట్ అని చెప్పింది చేయాలి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే వాడు సరైన మార్గంలో పోతున్నాడా లేదా అన్నది బయట ఉన్న వాడికి తెలుస్తాడు. హల్లెలూయా. ఎవరికి తెలుస్తుందండి? బయట ఉన్న వాడికి తెలుస్తుంది. అతని మార్గములను వివేచిస్తున్నటువంటి వ్యక్తికి తెలుస్తుంది ఈ వ్యక్తి తప్పు త్రోవలో ఉన్నాడన్నటువంటి సంగతి. తుదకది ఎక్కడికి తీసుకుపోతుందంటే మరణమునకు త్రోవ తీయును. ఎక్కడికి పోతుందంటండి? కాబట్టి నువ్వేం చేయకూడదంటే నీకు సరి అయినదిగా అనిపించిన మార్గంలో పోవద్దు. ఎవరికి సరైన మార్గం అనిపించాలి? దేవుని దృష్టిలో అది సరి అయిన మార్గం అనిపించాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 25వ వచనంలో కూడా అలాంటి ఒక మాట రాయబడిందండి. సామెతలు 16వ అధ్యాయం 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడుతుంది. హల్లెలూయా. నీ దృష్టికి నువ్వు నడిచే మార్గం యథార్థంగా అనిపిస్తుందేమో, నీ దృష్టికి నువ్వు నడిచే మార్గం సరైనదిగా కనపడుతుందేమో. అయితే అది నీ దృష్టిలో సరైనదిగా కనపడితే ప్రయోజనం లేదు. అది చిట్ట చివరికి నిన్ను మరణమునకు తీసుకువెళుతుంది. ఆ మార్గము నిన్ను మరణానికి తీసుకుపోతుంది అని వాక్యం ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. తుదకు నువ్వు మరణాన్ని చేరుకుంటావు. కాబట్టి నువ్వు ఏ మార్గంలో నడవాలి? సరి అయిన మార్గం ముందు నడవాలి. ఎవరి దృష్టికి సరి అయినది? దేవుని దృష్టికి సరి అయిన మార్గం. ఆదికాండం 24వ అధ్యాయంలో ఒక సందర్భం అందరికీ తెలుసు. ఇస్సాకుకు పెళ్లి కుమార్తెను సిద్ధం చేయడానికి అబ్రాహాము తన దాసుని పంపిస్తే ఆ దాసుడు వెళ్ళి రెబెకాను కనుగొన్నప్పుడు చెప్పేటువంటి సాక్ష్యం ఏంటంటే యెహోవా నన్ను సరి అయిన మార్గం ముందు నడిపించును అంటాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంట? తనని సరైన మార్గం ముందే నడిపించినాడు. వెళ్ళాల్సిన చోటికే నడిపించినాడు. వెళ్ళాల్సిన వ్యక్తిని చూపించినాడు. నా యజమానునికి ఎవరైతే భార్యగా సరిపోతారో కరెక్ట్ చోటికి నన్ను నడిపించినాడు అని చెప్పి అక్కడ ఆ అబ్రహాము యొక్క దాసుడు సాక్ష్యం ఇచ్చాడనమాట. ఆదికాండం 24వ అధ్యాయంలో మాట రాయబడింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ ముక్కుసూటిగా నువ్వు పోవాలి. ఎప్పుడు నేను ఇంతే, నేను ఇట్టే మాట్లాడతా, నా మాట తీరేయంత, నేను చిన్నప్పటి నుంచి ఇంతే. నువ్వు చిన్నప్పటి నుంచి ఎంతైనా ఉండొచ్చు. హల్లెలూయా. నువ్వు చిన్నప్పటి నుంచి ఎట్టయినా ఉండొచ్చు. నీ స్వభావం ఎట్టయినా ఉండొచ్చు. నువ్వు మూర్ఖుడివో, పనికి మాలినదానివో, నువ్వు ఎట్టాడిదానివో, మంచిదానివో, మంచోడివో, ఎట్లాటల్లో
యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత ఏం చేసినాడు ఆయన? తన రక్తం చేత నిన్ను నన్ను కడిగినాడు. కడగడం అంటే అర్థం ఏంటి? ఆ పాత బ్రతుకంతా, ఆ మలినమంతా తీసేస్తున్నాడు. నువ్వు కొత్తగా మారాలి. ఇప్పుడు దేవుని మార్గములో నడవటము, దేవుని దృష్టికి సరైన మార్గములో నువ్వు నడిస్తే నిన్ను దేవుడు నిత్య జీవానికి తీసుకువెళ్తాడన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాము. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. ఒకడు నవ్వుచుండినను హృదయమున దుఃఖముండవచ్చును. హల్లెలూయా. అంటే ఆ దుఃఖాన్ని ఏం చేస్తున్నాం? మనము ఏం చేస్తున్నామా? కవర్ చేస్తున్నాం, నవ్వు ముఖం వేసుకొని. కాబట్టి నవ్వుతా ఒక వ్యక్తి ఉన్నంత మాత్రం అతడు సంతోషంగా ఉన్నాడని కాదు. హృదయంలో ఏముండొచ్చు అంట? దుఃఖము ఉండవచ్చు. మంచి బట్టలు కట్టినంత మాత్రాన వాడు బుడసోగరేమై ఉంటాడు. హల్లెలూయా. వాడికి ఉండాల్సినటువంటి సమస్యలు వాడికి ఉంటాయి. ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు, సంతోషము తుదకు వ్యసనం అవుతుంది. సంతోషము తుదకు వ్యసనం అవుతుంది. ఎట్లనో చెప్తాను మీకు. మా నాన్న గురించి చెప్తే మీకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఏం భాస్కర్ కొడుకు పుట్టిన పార్టీ లేదని అడిగినారంట. నేను పుట్టిన తర్వాత మా నాన్నని, మా వాళ్ళు అందరూ అదే అడుగుతారు, ఏం భాస్కర్ కొడుకు పుట్టిందా కదా, ఇప్పుడు ఏమి ఇవ్వాలి మాకు నువ్వు? పార్టీ అంటే కొడుకు పుట్టిన సంతోషంలో పార్టీ. సంతోషంలో పార్టీ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి? ఆ కాలంలో సారాయి పొట్లాలు, హల్లెలూయా, ఏదో వాళ్ళు తెచ్చుకొని సంతోషం కోసం, ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేయాలని ఆ రోజు తాగి, ఫ్రెండ్స్కు తాగి బయట గిన్నెలు చేసుకొని తిని వచ్చినారు. హల్లెలూయా. ఆ మరుసటి రోజు ఏమనిపించింది? మొన్న పార్టీ ఎట్లుంది? భలే ఉండింది. అందరం కూర్చొని ఆ సారాయి తాగుతా, నందుకొని తింటా, వండుకొచ్చుకొని తిని, అదేమో మళ్ళీ ఏమైపోతుంది? ఇంకొకరి రోజు ఇంకొకరికి కొడతారు. హల్లెలూయా. ఇంకొక రోజు ఇంకొక ఇంట్లో ఏదో జరుగుతుంది శుభకార్యం. ఇప్పుడు ఏం జరిగినా ఏమైపోతారు? ఇల్లు పార్టీ. పుట్టిన పార్టీ, పెరిగిన పార్టీ, పాస్ అయితే పార్టీ, గెలిస్తే పార్టీ, ఓడిపోతే పార్టీ. హల్లెలూయా. ఇప్పుడు ఆఖరకు వీళ్ళు ఏమైపోయినారంటే ప్రతిదానికి సంతోషంగా ఉండాలనేది వ్యసనం అయిపోయింది. ఈరోజు తాగుడుపోతలు ఎందుకు తయారైనారంటే అది వ్యసనం. అది మొదట సంతోషం కోసమే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. హల్లెలూయా. తుదకు సంతోషం ఏమైపోయిందంట? వ్యసనం అవుతుంది. వ్యసనం 24 గంటలు దానికి బానిసలైపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సంతోషము తుదకు వ్యసనం అవుతుంది. మరి వాక్యం తుదకు మీరు సంతోషించండి అని చెప్పినాడు కదా, ఇంతకు ముందు నువ్వే చెప్పినావు కదా. అంటే మనం సంతోషించాల్సింది ఎందులో సంతోషించాలండి? దేవుణ్ణిలో సంతోషించాలి. ప్రతిదానికి సంతోషించాలి. వాక్యం చెబుతుంది, ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. సంతోషము తుదకు వ్యసనం అవుతుంది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 21వ వచనం చదువుకున్నాము. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెననొందకపో. హల్లెలూయా. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెననొందకపోవును. కొంచెం జాగ్రత్తగా వినాలి ఈ మాటలు, వింటే మీకు అర్థమవుతుంది. త్వరితముగా స్వాస్థ్యం దొరికిందంట, కానీ చివరికి చూస్తే అది ఆశీర్వదించబడలేదు. నేను ఎప్పుడు కొంతమంది వ్యక్తుల్ని చూస్తూ ఉంటాను. ఆ వ్యక్తులను చూసినప్పుడు మాకు చాలా వేదన అనిపిస్తుంది. మొన్న కూడా హోరీ అక్క నేను కూర్చొని మాట్లాడుకుంటా, ఒక వ్యక్తి గురించి మాట్లాడుకుంటా
మొదటి నుంచి అంతే. ఈయన మొదటి నుంచి అంతే. మేము వాక్యపు వెలుగుకు వెళ్ళిన కొత్తలో ఆ తర్వాత నెల నుంచి రావడం మొదలు పెట్టారు ఆ కుటుంబం కూడా. హల్లెలూయా. దాదాపు 17 సంవత్సరాల కిందట రావడం మొదలు పెట్టినారు. కానీ నిలకడలేనితనం, ప్రార్థన లేని, లోబడనొల్లని ఒక తత్వం, మనస్తత్వం. గద్దింపుకు లోబడరు, నచ్చజెప్తే లోబడరు, ఎప్పుడు సమస్యలు, పోటీతత్వము, ఇట్లాంటి ఆలోచనలతో ఆశీర్వదించబడకపోయినారు. హల్లెలూయా. ఎప్పుడో దేవుని సేవ కొరకు అభిషేకించబడి దేవుని సేవలో వాడబడాల్సినటువంటి కుటుంబము మొన్న ఆ ఆశీర్వాదాన్ని పొందుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. త్వరితంగా దొరికిన స్వాస్థ్యం. నేను ఎప్పుడు కూడా చెప్తుంటా, ఇటువైపు వాక్యపు వెలుగు అన్నది రావటానికి, బెనహరన్న ఇటువైపు రావటానికి ముఖ్య కారకుడు ఎవరంటే బెనయ్య అన్న. ఆర్టిబిట్గా ఉంటారు బెనయ్య అన్న. హల్లెలూయా. కానీ అన్నకి ఈరోజు వాక్యపు వెలుగుతో ఏ సంబంధం లేనట్టే ఉంటాడు. ఈరోజు మనమందరం చూడండి, ఆయన ద్వారా అన్న పరిచయం అయినాడు నాకు. నేను రేణిగుంటకు పోతా అట్లా చాలామంది ఇటువైపు నుంచి రేణిగుంటకు వచ్చి అక్కడ సేవకులైనాము, పరిచారకులైనాము, హోమ్ బిల్డర్స్ అయినాము, సంఘ పెద్దలైనాము. అందరినీ దేవుడు పిలిచి అభిషేకించినాడు, మందిరం కట్టుకున్నాము. ఈరోజు వాక్యపు వెలుగు అనేది మనకు ఒక సొంతమైపోయింది. హల్లెలూయా. కానీ అన్నని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పరిచర్య విస్తారంగా కనీసం అంటే 7 మీటింగ్లు పెట్టించినాడు అన్న, పబ్లిక్ మీటింగ్ ధర్మంలో. కానీ అన్నకు వాక్యపు వెలుగులో పార్టిసిపేషన్ లేదు. అనిపిస్తుంది బహు త్వరితంగా దొరికిన స్వాస్థ్యము తుదకి ఏమైపోయింది, వాక్యపు వెలుగులో ఆశీర్వదించబడాలి. ఉద్యోగం ఉంది, రాబడి ఉంది, అది వేరే. ఆశీర్వాదం అంటే కేవలం లోక సంబంధమైనదే కాదు, ఆత్మ సంబంధమైనది కూడా మనం ఆలోచించాలి. దేవునికి మహిమ కలుగును కాక. మీలో కూడా చాలామంది ఉంటారు ఎట్లుంటారు, మొదటి నుంచి వస్తుంటారు మందిరానికి, కానీ ఏం పొందుకోలేరు, దేవుని ఆత్మను పొందుకోరు. ఎన్నో సంవత్సరాలు వస్తుంటారు మందిరానికి, ప్రసంగాలు వింటుంటారు, ఆత్మను పొందిన వాళ్ళని చూస్తూ ఉంటారు, ఆత్మాభిషేకం పొందిన వాళ్ళు ప్రార్థన చేస్తుంటే దయ్యాలు పోవడం చూస్తుంటారు, దేవుడు అద్భుత కార్యాలు చేయడం చూస్తుంటారు. కానీ మీకేముండదు. మేము కూడా అట్లా ఎందుకు దేవుని ఆత్మను పొందుకోవడం లేదు, మాకెందుకు ఎవరు? నాకు తెలిసి నా జీవితంలో నా దగ్గరికి ఇక్కడ ఉన్న చాలామంది వచ్చి కష్టాలు చెప్పుకున్న వాళ్ళు ఉండరు తప్ప, నాకు ఈ కష్టం ఉంది, ఈ సమస్య ఉంది, ఈ ఇబ్బంది ఉందని. అన్న నాకు కూడా దేవుని ఆత్మ కావాలా, ఏం చేస్తే దేవుడు నాకు పరిశుద్ధ ఆత్మని ఇస్తాడని అడిగిన పాపం ఎవరు చేయరు ఇక్కడ. హల్లెలూయా. ఎంత ధన్యజీవులు మీరందరూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయమన్న వాళ్ళు ఉన్నారు, అప్పుడు సమస్యలు ఉంటాయి, ప్రార్థన చేయమన్న వాళ్ళు ఉన్నారు, రకరకాల సమస్యలు చెప్పినారు, ప్రార్థన చేయమన్న వాళ్ళు ఉన్నారు, అన్నీ చెప్పినారు. కానీ ఏ రోజు కూడా అన్న మేము దీవెన పొందాలి. ఏం దీవెన? మేము దేవుని ఆత్మను పొందాలి. ఏదో మీరు ప్రార్థన చేస్తే, రోజక్క ప్రార్థన చేస్తే, అక్క వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, ప్రైజ్ వారియర్స్ ప్రార్థన చేస్తుంటే ఎట్లా దయ్యాలు పోతున్నాయో, మేము అట్లా ఒక ప్రార్థన పరులుగా, ప్రార్థన యోధులుగా, ప్రేయర్ వారియర్స్గా మేము తయారు కావాలా? ఎవరు లేరు. హల్లెలూయా. దేవుడు నాకు ఒక మాట చెప్పమన్నాడు. అయితే ఈ మాట చెప్తే, ఈ మాట ఇక్కడ ఉన్న చాలామందికి సంతోషం ఇవ్వచ్చు, కానీ కొంతమందికి ఇబ్బంది అనిపించవచ్చు, కొంతమందికి ఇది కాంట్రవర్సీ కూడా అనిపించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాట ప్రార్థన చేస్తే రాబోయే రోజుల్లో ఈ మందిరములో నుండి సేవకుల్ని దేవుడు అభిషేకిస్తానని చెప్పినాడు. హల్లెలూయా. ఈ మందిరములో నుండి సేవకుల్ని అభిషేకిస్తాను. అయితే వారి యోగ్యతను కనపరచుకోవాలా? ఏం కనపరచుకోవాలా? వారి యోగ్యతను కనపరచుకోవాలి. నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఆ మాట చెప్పిన తర్వాత, ప్రభువా నాకు సంతోషమే, చిలంకూరు మందిరం నుండి సేవకులుగా అభిషేకించబడాల చాలామంది, పరిచారకులుగా అభిషేకించబడాల చాలామంది, ఇక్కడ నుంచి ఈ చుట్టుపక్కల అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని సేవ జరిగించబడాలా? హల్లెలూయా. దేవుడు ఆ మాట చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినాను.
అయితే దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో తెలియదు, ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో తెలియదు. మేము మొదటి నుంచి ఉంటాం కాబట్టి మేమే అవుతాం నేను ఎవరు అనుకోవాల్సిన పని లేదు. మేము కొత్తగా వచ్చిన మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారని అనుకోవాల్సిన పని లేదు. ఇది మనుష్యుని ఇచ్చను బట్టి జరిగేటువంటివి కాదు, ఈ మనుష్యుల ఆలోచనలను బట్టి జరిగేటువంటివి కాదు. నాకైతే భయం, ఏం భయం తెలుసా? దేవుడు మాకు ఒక కండిషన్ పెట్టినాడు. ఏంటంటే త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయవద్దు, జాగ్రత్తని తోలు తీస్తా. హల్లెలూయా. ఏం చేయాలంట, ఏం చేయకూడదంట? త్వరపడి ఎవని మీదనైనను నువ్వేం చేయకూడదు? హస్త నిక్షేపణం అంటే సేవకులుగా అభిషేకించటం చేయకూడదు. నేను చెప్పిన వాళ్ళనే చెయ్యాలి, నేను చూపించిన వాళ్ళనే చెయ్యాలి. అది దేవుడు పెట్టిన కండిషన్. హల్లెలూయా. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే అది ఎప్పుడో నాకు తెలియదు, నాకేం ముచ్చట ఏం కాదు. తొందరగా నేను ఏదో అందరినీ సేవకుల్ని చేసేసి చేయాలని నాకేం ముచ్చట కాదు. ఎందుకంటే పొరపాటున ఒక వ్యక్తిని మన ఇష్టానికి అభిషేకించడం అనుకోండి, అట్లా దెబ్బలు ఎక్కడ తినాలా, ఎవరి దగ్గర దెబ్బలు తినాలా? నాకది చాలా భయం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన పొందకుండా పోతారంటే చాలామంది. తగ్గిపోయిన కుమారుని కథ మీరు చూస్తారు. ఆ కథ ఏం జరిగింది? ఒకడు తండ్రి దగ్గర పోట్లాడినాడు, నా ఆస్తి నాకు ఇవ్వు. పోయినాడు, వేశ్యలతో తిని తాగి డబ్బంతా పోగొట్టినాడు, ఆస్తి అంతా దుర్వ్యాపారము చేసి నాశనం చేసినాడు. తప్పు తెలుసుకున్నాడు, తండ్రి దగ్గరికి వచ్చి తప్పు ఒప్పుకోవాలనుకున్నాడు. తండ్రి క్షమించి వాని ఇంట చేర్చుకున్నాడు, వాడి కోసం విందు చేయించినాడు, ప్రవీణ దూడను వదిలించినాడు, వాడికి ప్రశస్త వస్త్రాలు కట్టించినాడు, చేతి ఉంగరం పెట్టించినాడు. చనిపోయిన నా కుమారుడు బ్రతికినాడు, తప్పిపోయిన నా కుమారుడు దొరికినాడని సంతోషపడ్డాడు. హల్లెలూయా. అప్పటి వరకు పెద్ద కుమారుడు తండ్రితోనే ఉన్నాడు, వ్యవసాయం చూసుకుంటున్నాడు, పశువులు చూసుకుంటున్నాడు, తండ్రిని అంటి పెట్టుకునే ఉన్నాడు. ఈ చిన్న కుమారుడికి విందు జరుగుతూ ఉంటే పెద్దోడు మొండికి తిరుక్కున్నాడు, నేను ఇంట్లో కూడా రానుకో అన్నాడు. ఏమన్నాడు? నేను ఇంట్లో కూడా రాను. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఆశీర్వదించబడినారు, ఎవరు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నారు? హల్లెలూయా. మొదటి నుంచి తండ్రిని అంటి పెట్టుకొని ఎప్పుడు పోగొట్టుకున్నాడు? వీడు చివరిలో పోగొట్టుకున్నాడు, వీడు తగ్గిపోయిన కుమారుడు. హల్లెలూయా. తండ్రిని వదిలేసి ఇష్టానుసారంగా తిని తాగి ఎగుళ్ళేసి చెడిపోయి చివరికి తప్పు చేసుకొని వాడు దీవెన పొందుకున్నాడు. హల్లెలూయా. తుదకు దీవెన పొందిన వాడు వీడైతే మొదటి నుంచి ఉన్నా కానీ దీవెన పొందకుండా పోయినవాడు పెద్ద కుమారుడు అయినాడు. నువ్వు అలా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు అలా ఉండకూడదు. మొదటి నుంచి మందిరానికి వచ్చిన, కొత్తగా మందిరానికి వచ్చిన మీరందరూ దీవెన పొందిపోవాలి. హల్లెలూయా. తుదకు మీరందరూ ఎట్లుండాలి? మీరందరూ దేవుడు మీకు పరీక్ష పెడతాడు ఒకరోజు. ఏం పెడతాడు? అందరికీ పెడతాడు, నాకు పెడతాడు, మీకు పెడతాడు. ఏంటి ఆ పరీక్ష? పరలోక రాజ్యానికి రావటానికి ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకటి పెడతాడు మనం. హల్లెలూయా. ఆ ఎలిజిబిలిటీ టెస్ట్ దేనికి సంబంధించింది? ప్రేమకు సంబంధించింది. అందరితో ప్రేమగా ఉన్నావమ్మా? ఉన్నాను. అందరితో సమాధానంగా ఉన్నావా? ఉన్నాను. సుఖదుఖములలో పాలు పొందినాను. నా సేవ చేస్తున్నాను. నా వాక్యం ప్రకటించినాను. హల్లెలూయా. అన్నిటికీ నువ్వు చేసినాను. పాపం చేయకుండా దూరంగా ఉన్నావా? ఉన్నాను. హల్లెలూయా. అన్నిటికీ నువ్వు కరెక్ట్ ఆన్సర్లు చెబితే ఏమవుతావు? మేము పరలోక రాజ్యానికి ఎదుర్కొన్నావు. లేదనుకోండి, అయ్యో ఆ రోజు ఉపదేశాన్ని నేను తృణీకరించిన, నా హృదయం ఎందుకు తృణీకరించింది, నా బోధకుల మాటలు నేను ఎందుకు పెడచెవిన పెట్టున్నాను? లేదు ప్రభువా, మా పాస్టర్ ఏమో చెప్పినాడు, నేనే పాటించలేదు. ఏమో అత్త కన్నం పెట్టావా, అన్న ఏమో చెప్పినాడు ప్రభువా, యాడ నేను పెట్టలేదు. హల్లెలూయా. అంతే, ఏం చేయాలి? పో.
ఎవరికి సిద్ధం చేసినది? అపవాదికి వాని దూతలకు సిద్ధం చేసిన. నీ కోసం కాదు నేను చేసింది. ఎవరి కోసము? సైతాన్ గాడి కోసం చేసిన. నువ్వు భూమి మీద సైతాన్ చేష్టలు చేసినావు కాబట్టి నువ్వు కూడా దాంట్లో పడుకుంటావు. హల్లెలూయా. జాగ్రత్త పడతా. తుదకు నీవు పరలోక రాజ్యాన్ని చేరుకోవాలా, సంపూర్ణులు కావాలి. క్షమించేవారుగా ఉండండి, ప్రేమించేవారుగా ఉండండి, ఓర్పు కలిగిన వారుగా ఉండండి, సమాధానం గల వారు ఉండండి, ఆదరించే వాళ్ళుగా ఉండండి, భయభక్తులు కలిగిన వారుగా ఉండండి. ఏ రోజుకు ఆ రోజు బేరీజు వేసుకోండి. ఏ రోజుకు ఆ రోజు మీరు పరిశీలన చేసుకోండి. ప్రభు రాకడకు మనందరం ఆ రీతిగా సిద్ధపడదాం. దేవుడు మనందరికీ అలాంటి ఒక కృపను దయచేయును గాక. నేను కొద్ది వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేయును గాక.